థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చదవబడినటువంటి పాఠ్య భాగాన్ని అంతటి బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభు. ఏ ఉద్దేశంతో ప్రభా మీరు పేతులు ప్రేరేపించి ఈ వాక్య భాగం అంతా రాయించారో దాన్ని గ్రహించడానికి, దాని నుండి మేము నేర్చుకొని మేము కోరుకున్నటువంటి విధానంలో మేము మార్పు చెందడానికి, మేము ప్రాక్టికల్ క్రిస్టియానిటీని అనుభవపూర్వకంగా వెంబడించడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఏ ఉద్దేశంతో మీరు మమ్మల్ని రక్షించుకున్నారో, ఏ ఉద్దేశంతో మమ్మల్ని పిలుచుకున్నారో, ఏ ఉద్దేశంతో మమ్మల్ని చీకటి నుండి నీ వెలుగులోకి ఆహ్వానించారో దాన్ని గ్రహించేటువంటి కృపను మా అందరిలో విస్తరింపచేయండి ప్రభా. నీ పట్ల, నీ వాక్యం పట్ల, నీ రంగం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి మా ఆధ్యాత్మిక జీవితాలను అభివృద్ధి పరచుకోవడానికి సహాయం దయచేయమని, మా జీవితంలో మరొక నూతనమైన మార్పును కలిగి ఉండటానికి కృప చూపించున్నాను. అందరికీ ప్రభా నీ తలంపులు ఆలోచన దయచేయండి. నేను ఎక్కడైనా ప్రభా వాక్యంలో తప్పుగా ప్రేరేపించినా దాన్ని ఖండించేటువంటి వ్యక్తులను సంఘంలో మీరు ప్రేరేపించమని వేడుకొంచున్నా. నేనేమైనా పాయింట్ మిస్ అయినా దాన్ని వారి ద్వారా ప్రభా ఇతరుల ద్వారా ప్రేరేపించి దాన్ని సంపూర్ణం చేయమని వేడుకుంటూ నీకే స్తోత్రాలు చెల్లిస్తూ తద్వారా మేము సంఘం అంతా నేర్చుకొని హెచ్చరిక పొంది ప్రభా క్షేమాభివృద్ధి చెందినట్లుగా జరిగించమని యేసు దివ్యనామములో వేడుకొంచున్నాను పరలోకపు. ఆమేన్. సో మన గత వారం మొదటి అధ్యాయం రెండో అధ్యాయం 1 నుండి 12 వచనాలు చూసాము. స్పిరిచువల్ లైఫ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, స్పిరిచువల్ గ్రోత్ అనేది ఎలా ఉంటుంది, వాక్యం అనే పాలన ఎలా ఆపేక్షించాలో చూసాము. సో స్పిరిచువల్ స్ట్రెంగ్త్, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు సిగ్గుపడని లేఖనం సెలవించినటువంటి ఆ గొప్ప స్ట్రెంగ్త్ చూసాము. స్పిరిచువల్ డ్యూటీ ఏంటో చూసాము. అంటే మనము ఆశ్చర్యకరమైనటువంటి తన గుణాతిశయములను ప్రచురణ చేయడానికి ఎందుకు పిలువబడ్డాం, మన పిలుపు యొక్క ఉద్దేశం ఏంటో మనం చూసాము. ఇలా చాలా విషయాలు చూసుకుంటూ వచ్చాం. సో ఈ రోజు జస్ట్ మీకు అర్థం కావడానికి టైటిల్స్, అందులో కంటెంట్ ఏమో తెలియడానికి, మీకు ఈజీ గుర్తుండడానికే నేను ఈ పదాలు వాడుతున్నాను తప్పించి మరొక ఉద్దేశం లేదు, నాలాగా వాడాలనే నియమం ఏం లేదు. సో సబ్మిషన్, ఈ రోజు మన టాపిక్ అంశం పేరు సబ్మిషన్, లోబడి ఉండుట. సో సబ్మిషన్ అనే విషయాన్ని మనం 13వ వచనం నుంచి చాలా సీరియస్ గా చూస్తున్నాం కదా. మళ్ళా ఒక్కొక్క వచనాన్ని మనం ప్రత్యేకించి ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తం లోబడి ఉండుడి. సో సమాజంలో ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నాం, మనందరికి తెలుసు. మనము లోకంలో బ్రతుకుతున్నాం, కానీ లోకం మన మధ్యలో బ్రతకట్లేదనే విషయాన్ని ఫస్ట్ మనం గ్రహించాలి. క్రైస్తవుడైన వాడు, రక్షించబడినటువంటి వ్యక్తి, దేవుని గుణాతిశయములను ప్రచురించడానికి పిలువబడినటువంటి వ్యక్తి ఏ విధంగా ఈ భూమి మీద నడుచుకోవాలనే విషయాన్ని పేతురు చాలా స్పష్టంగా సెలవించడం మనం చూస్తా ఉన్నాం. ఈ భూమి మీద జీవిస్తున్న మనము అన్యజనుల మధ్యలో బ్రతుకుతున్నప్పుడు అన్యజనులు మనల్ని గమనిస్తా ఉంటారు, అన్యజనులు మనల్ని పాయింట్అవుట్ చేస్తా ఉంటారు. అన్యజనులు ఎప్పుడు కూడా మన ప్రవర్తన, మనం అనుకుంటాం ఎవరు మనల్ని చూడట్లేదు అనుకుంటాం కదా. పిల్లి పాలు తాగుతున్నప్పుడు ఎలాగైతే తను ఎవరు చూడట్లేదు అనుకుంటామో, ప్రతి క్రైస్తవుడు మన చుట్టూన్నటువంటి సమాజం, మన చుట్టూన్నటువంటి బంధువులు, స్నేహితులు, రాజులు కావచ్చు, అధికారులు కావచ్చు, లేకపోతే మన నైబర్స్ కావచ్చు, లేకపోతే మన కొలీగ్స్ కావచ్చు, మన ఫ్రెండ్స్ అందరూ మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మన వ్యక్తిత్వం ఎలా ఉంది, మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది ఖచ్చితంగా మనల్ని గమనిస్తూనే ఉంటారు. ఈవెన్ మనం క్రైస్తవం అయితే, ఈవెన్ నేను అంటాను, మన కార్ పార్క్ చేసినప్పుడు కూడా, మన బైక్ పార్క్ చేసినప్పుడు కూడా మేము చాలా జాగ్రత్త పడతాం. అంటే ఆ పాయింట్ లో చేస్తాం, ఎందుకంటే ఇతరులు పార్క్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండాలి, ఇబ్బంది కలిగి మన వల్ల ఏ రకమైన ఇబ్బంది ప్రజలకు కలగకూడదు. అంటే అనుభవం మన లైఫ్ స్టైల్లో క్రీస్తు రిఫ్లెక్ట్ అవుతూ ఉండాలి. అదే క్రైస్తవం అంటే. మనం చాలాసార్లు అనుకుంటాం క్రైస్తవం అంటే ఏదో ప్రార్థన చేసుకోవడం, ఉదయం లేవగానే బైబిల్ చదువుకోవడం, మెడిటేషన్ చేసుకుంటే సరిపోతుంది, మిగతా ఎలా ఉన్నా పర్లేదు, మిగతా 6 రోజులు ఎలా ఉన్నా పర్లేదు, లేకపోతే సండే రాగానే 2 గంటలు మనం ఒక భక్తిగా ఉంటే సరిపోతుంది అనే చాలా మంది క్రైస్తవులు అలాగే తయారవుతున్నారు మనం చూస్తున్నప్పుడు, జనాలు గమనించినప్పుడు. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎందుకు లోబడి ఉండాలనే పాయింట్ మనం చూద్దాం. సేక్ ఆఫ్ ద లార్డ్, ఎవరి కోసం అంట? ప్రభు నిమిత్తం కదా. ఏ మనిషినైనా మనం నిజం కష్టం, చాలా చాలా కష్టం. ఒక భర్త భార్యకు లోబడాలన్నా, లేకపోతే భార్య భర్తకు లోబడాలన్నా, ఒక ఎంప్లాయీ తన బాస్ కు లోబడాలన్నా, లేకపోతే ప్రజలుగా సివిలైజేషన్ అంటే మనం ఈ లోక సంబంధమైన పౌరులుగా ప్రభుత్వానికి లోబడాలన్నా చాలా కష్టం. మనం ఏమనుకుంటాం అంటే, అలా లోబడితే మనం అంటే మన ఈగోని లేకపోతే పక్కన పెట్టినట్టు, లేకపోతే మన యాటిట్యూడ్ వదులుకున్నట్టు, లేకపోతే మనకు అసలు వాల్యూ ఉండదు, మనకు అసలు విలువ అనేది ఉండదు అనే ఫీలింగ్ లో ఎక్కువ సార్లు బ్రతుకుతూ ఉంటాం. నిజమా కాదా? మనం చాలా సార్లు మన ఆలోచనలు మారలే. ఇంకా చెప్పాలి అంటే, క్రీస్తులోకి వచ్చి మన 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు వచ్చినా ఇంకా మన లోపల ఒక ఆలోచన మారలేదు. చాలా మంది గమనిస్తా ఉంటారు, ఏమనుకుంటా అంటే, అన్న మనం ఎందుకు లోబడాలన్నా, వాటికి భయపడలేదు.
ఒకవేళ భయపడడానికి ఇష్టం లేకపోతే ఏమన్నాడు? మనసాక్షిని బట్టి లోబడి ఉండాల్సినటువంటి నెసెసిటీ ఉంది. దీన్ని బలపరిచేటువంటి మరొక వాక్య భాగం ఉంది మన బైబిల్లో. ఎక్కడో తెలుసా? రోమిలో రాసిన పత్రిక 13వ అధ్యాయం 1-7 వచనాలు చాలా క్లియర్ గా చూస్తాం. అధికారులకు ఎందుకు లోబడాలి కదా, మనుషులకు ఎందుకు లోబడాలి. ఒకవేళ నీకు భయపడడం ఇష్టం లేదనుకో ఏం చేయాలా? తప్పు చేయొద్దు అంటున్నాడు కదా. ఒకళ్ళు ఏమన్నాడు? ఒకసారి చదవండి 1-8 జస్ట్ పట్టి మీకు అర్థం కావడానికి అంతే. ఈ సమాజంలో బ్రతుకుతున్నప్పుడు మనం ఎందుకు అంటే క్రైస్తవం అంటే భక్తి అంటే లేకపోతే స్పిరిచువల్ లైఫ్ అంటే ఏది? ఓన్లీ ప్రార్థనలు, వాక్య ధ్యానములు ఇవేనా? వాటి ద్వారా మనం మార్పు చెందిన జీవితం సమాజంలో కనబరచాల్సిన అవసరం లేదా? ఎందుకు బైబిల్ అంతా భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రభులో పెంచాలి, కోపం రేపోతూ అలాగే పిల్లలు తల్లిదండ్రులకి లోబడాలి, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? సమాజానికి మనం ఇలా ఉండాలి, సమాజంలో అలా ఉండాలి, ఉద్యోగం చేసే చోట ఇలా ఉండాలి, ఇవన్నీ ఎందుకు మనం మాట్లాడుకోవాలి? ఓన్లీ స్పిరిచువల్ లైఫ్ అంటే ఓన్లీ ఆదివారం 2 గంటలు బాగుంటే సరిపోతుంది కదా. మిగతా 6 దినాలు ఎలా ఉంటుంది, మనం ఎక్కడ ఎలా ఉంటుంది, అంత అవసరం మనకి? నిజమే కదా. అంటే చాలా మంది అలాగే థింక్ చేస్తున్నాం బహుశా. మీరు చూడండి ఒకసారి 1-8 ఏముంది? అధికారులకు ఎందుకు లోబడదో చెప్తున్నాడు. ఒకవేళ నీకు భయపడడం ఇష్టం లేకపోతే ఏం చేయమంటున్నాడు? ఆగ్రహ భయం బట్టి కాదంటే మనస్సాక్షిని బట్టి లోబడి ఉండాలి. చాలా మంది పికి కొడతా ఉంటారు, చాలా మంది హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తా ఉంటారు, చాలా మంది ఎవరేమనుకుంటే మనకేంది, మనం పోదాం, వానికేంది నేను భయపడేది, నేను తర్వాత మా డాడీతో ఫోన్ చేపిస్తా లేకపోతే మా అంకుల్తో ఫోన్ చేపిస్తా అనే యాటిట్యూడ్ మనం చాలా మందిలో చూస్తా ఉంటాం. అంటే ఒక తప్పు చేయడానికి ఈ రోజు మనకు భయం లేదు. నిజమే కదండి. ఎవరు ఏమనుకుంటే మనకేంటి? నేను ఈవెన్ ఇన్సూరెన్స్ లేకపోయినా నేను బండి తీయను బయటికి. అంటే ఏ ప్రతిదీ కరెక్ట్ ఉంటేనే నేను బయటికి వెళ్తాను. అంటే నేను భయపడుతున్న అధికారులకు కాదు, నా దేవునికి. ప్రభు నన్ను చూస్తున్నాడు, నా యాటిట్యూడ్ లోపల నా ఆలోచన ఆయన ఎరిగినవాడు. సో ఎందుకు అంటే అందుకే ప్రభు నిమిత్తం లోబడాలంట. ప్రతి కట్టడకు మనుషులు నియమించు ప్రతి కట్టడకు నేను దేని కొరకు లోబడాలంటే నేను ఆ వ్యక్తికి భయపడట్లేదు. నాకు రాజు అంటే భయం లేదు, అధికారం అంటే భయం లేదు, సో నాకు ప్రధానమంత్రి అంటే ముఖ్యమంత్రి అంటే భయం లేదు, నాకు ప్రభు అంటే భయం. ప్రభు కొరకు లోబడాలి. ఎవరి కొరకు? మీరు ఎవరికో లోబడుతున్నారని ఫీలింగ్ అవసరం లేదు క్రైస్తవులకి. సమాజంలో ఒక ట్రాఫిక్ పోలీస్ నేను ఎందుకు లోబడాలి, ఆడెంత, నా లైఫ్ ఎంత, నా జీతం ముందు ఎంత, నా ఉద్యోగం ఎంత, నా పొజిషన్ ముందు ఎంత అని చాలా మంది యాక్టివిటీ ప్రదర్శించే క్రైస్తవులు కూడా ఉన్నారు. అవునా? సరే, అన్యులు ప్రదర్శించినట్టే అర్థం ఉంది. ఒక క్రైస్తవునిగా నేను అడుగడుగున ఈ సమాజంలో నా లైఫ్ స్టైల్ ఎలా ఉండాలని నాకు బైబిల్ నేర్పిస్తుంది. ఒక నేర్పించకపోతే పర్లేదు, నేర్పిస్తుంది కదా, ఎలా ఉండాలో చెబుతుంది. అందుకే మనుషులు నియమించు ప్రతి కట్టడకు లోబడి ఉండాలి. సబ్మిషన్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం క్రైస్తవ జీవితంలో. విధేయత అనేది, లోబడి ఉండటం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. మరి ఎందుకు మనుషులకు లోబడాలి? ఎవరి నిమిత్తం లోబడమన్నాడు? ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్. అంటే సేక్ ఆఫ్ ద లార్డ్ అంటే ప్రభువు నిమిత్తం లోబడాలి. ఫస్ట్ పాయింట్ 1 అది మనకి సబ్మిషన్ లో పాయింట్ 1 ఏంటంటే ప్రభువు నిమిత్తము లోబడి ఉండాలా. నేను ఇప్పుడు నా భార్యను ప్రేమించాలంటే నా భార్యలో నేను ప్రతి అనుభవం నాకు నచ్చినట్టుగా ఉండాలని వెతుకుతే నా భార్యను ప్రేమించలేను. కానీ దేవుడు నన్ను ప్రేమించుకునేటటువంటి ఆజ్ఞ గుర్తొచ్చినప్పుడు ఎస్, నా భార్య నాతో, అంటే ఇక్కడ చెడ్డదని కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వేరేటోళ్ళ మీద పెడితే బాగుంటుంది కదా, నా భార్య మీద పెడతాను. సో నా వైఫ్ ఎలాంటిదని నాకు ఇంపార్టెంట్ కాదు. ప్రభు నన్ను ప్రేమించుకున్నాడు కాబట్టి నేను ప్రేమించాలి. ఒకవేళ మీరు రీజన్స్ వెతికితే ఎప్పటికీ మీ లైఫ్ లో మీ భార్యను ప్రేమించలేరు. ఒకవేళ భార్యలు భర్తల రీజన్స్ వెతికితే ఎప్పటికి కూడా లోబడి ఉండలేరు. భార్య భర్తకు లోబడి ఉండడానికి ఒకే కారణం, భర్త భార్యను ప్రేమించడానికి ఒకటే కారణం, ప్రజలుగా మనం ప్రభుత్వానికి లోబడి ఉండడానికి గల ఒక కారణం ఏంటో తెలుసా? ప్రభు. ఆమేన్. ఏం చేసినా ఎవరి కోసం చేయాలి? ప్రభు కొరకు చేయాలా. నేను మనుషులను చూస్తే, కొంతమందిని చూస్తే నేను కష్టం అవుతుంది, బట్ నేను ప్రభు నిమిత్తం వెళ్తాను కాబట్టి నాకు వాళ్ళని యాక్సెప్ట్ చేయడము, వాళ్ళని అంగీకరించడము, చేర్చుకోవడం చాలా సులువు అవుతుంది. ఒకవేళ ప్రభుని పక్కన పెడితే నాకు ఏది ఈజీ కాదు. నా లైఫ్ లో ఏది ఈజీ కాదు. ఎవరిని యాక్సెప్ట్ చేయడం ఈజీ కాదు, ఎవరితో సహవాసం చేయడం ఈజీ కాదు, ఎవరితో కలుపుకోలుగా ఉండడం ఈజీ కాదు. అందరితో అంత ఈజీ ఎందుకు అవుతుంది? అంత ఈజీ యాక్సెస్ ఎలా దొరికిందంటే కేవలం ప్రభుని బట్టి. ఆయన చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ఆయన చూస్తే ఏమైనా చేయాలనిపిస్తుంది, ఆయన చూస్తే ప్రేమించాలనిపిస్తుంది, ఆయన చూస్తే ప్రేమించాల్సింది, ఆయన చూస్తే ఇతరులకు లోబడాల్సింది. కానీ ఈ రోజు మరెందుకు క్రైస్తవుడు దాన్ని సీరియస్ గా తీసుకోలేకపోతున్నాడు? భక్తి అనేది కేవలం 2 గంటలకు, ఆదివారం 2 గంటలకు ఎందుకు పరిమితం చేశాం? ఆధ్యాత్మికత అనేది, ఆత్మీయత అనేది ఒక 2 గంటలకి మనం ఎందుకు ఫిక్స్ చేసుకున్నాం? బైబిల్ ఎక్కడ కూడా చెప్పలేదు ఆదివారం మాత్రమే మీరు భక్తి చేయండి అని. ఎందుకంటే సమాజంలో అలాంటి భక్తి ఉంటది కదా. సమాజంలో ఏదో ఒక రోజు చూస్ చేసుకొని ఆ రోజు భక్తి చేస్తారు, మిగతా రోజులు మా వాళ్ళు కూడా ఉంటారు అన్యులు. శనివారం వస్తే మేము ఈ రోజు నాన్ వెజ్ తినమంటారు, కొంతమంది ఒక రోజు వస్తే మేము నాన్ వెజ్ తినం, మిగతా రోజులు మళ్ళీ ఫుల్ గా ఉమ్మేస్తారు, ఆ రోజు మందు తాగారు. అంటే
ప్రతి వారు అలా ఒక డిసిప్లిన్ పెట్టుకుని ఉన్నారు. భక్తి అనేది ఒక డిసిప్లిన్ కాదండి, క్రమశిక్షణ కాదు కదా. గాడ్లీనెస్ అనేది, దైవభక్తి అనేది ఒక డిసిప్లిన్ సంబంధించింది కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ క్రైస్ట్. అంటే అది క్రీస్తును వెంబడించడానికి, ఆయన ఫాలో అవడానికి సంబంధించింది, ఆయనను అనుసరించడానికి సంబంధించింది. మన జీవితంలో క్రీస్తును అనుసరించకపోతే ఉపయోగమే లేదు. మీరు చదువుతూ ఉండండి, తర్వాత వచనాలు మనం గమనించవచ్చు. మీరు దీనికి రిలేటెడ్ గా ఖచ్చితంగా మీరు రోమా పత్రిక 13:1 నుండి 8 చదువుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. దాన్ని సపోర్ట్ చేసే వచనాలు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, రాజు అందరికీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును, సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండండి. మన చుట్టూ ఉండేటువంటి అధికారులు ప్రభుత్వం చేత పంపబడి, అంటే అప్పుడు రాజులు ఉన్నారు కాబట్టి పేతురు రాజు అని మెన్షన్ చేశాడు కదా. సో మన చుట్టూ ఉండేటువంటి గవర్నర్స్, ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళందరూ ఎక్కడి నుండి వచ్చారు? ప్రభుత్వం దగ్గర నుండి వచ్చారు. ఇప్పుడు మనకు ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వము ఏ అధికారిని దేని కొరకు నియమించినా మన బాధ్యత ఏంటిది? లోబడి ఉండాల్సినటువంటి నెసెసిటీ అక్కడ మనకు కనిపిస్తా ఉంది. ఒకసారి మీకు ఈజీగా అంటే యాక్సెస్ అవ్వడానికి కొద్దిగా నేను రోమా పత్రిక 13:1 నుండి 7 వచనాలు నేను చదువుతాను. జస్ట్ కాన్సన్ట్రేషన్ మాత్రం చేయండి, చదివినప్పుడే మీకు అర్థమవుతుంది. ప్రతి వాడు పై అధికారులకు లోబడి ఉండవలెను. ఇక్కడ కూడా అదే చూస్తుంది. ప్రతి వాడు అన్నాడు. కొద్దిమంది సంఘంలో, కొద్దిమంది మళ్ళీ ఈ చూజన్ పీపుల్ మళ్ళీ కొద్దిమంది చూజ్ చేసుకొని దేవుడు మీరు మాత్రం లోబడి ఉండండి, ఇది అందరికి సంబంధించిన విషయం కాదు అని చెప్పట్లేదు. ప్రతి క్రైస్తవుని యొక్క రెస్పాన్సిబిలిటీ, ప్రతి వాడు పై అధికారులకు లోబడి ఉండవలను. ఏలనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వల్లనే నింపబడి ఉన్నవంట. ఈ భూమి మీద ఏ అధికారం నా దగ్గర నుండి వచ్చింది నిజంగా యాక్సెప్ట్ చేయగలుగుతామా? ఇప్పుడు చాలా సార్లు మళ్ళీ నెక్స్ట్ పిఎం అంటే మళ్ళీ అది బీజేపీ వస్తుందా అంటే క్రైస్తవులకు మింగుడుపడరు, ఫైట్ చేస్తా ఉంటారు, ధర్నాలు చేస్తా ఉంటారు, ఇంకేదో ప్రయోగాలు చేస్తా ఉంటారు. ఎందుకు యాక్సెప్ట్ చేయరు? బీజేపీని కూడా దేవుడే నియమించిన ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? అవును కదా. ప్రభుత్వాన్ని నియమించే దేవుడు ఆయన వచ్చిండంటే దాని అర్థం ఏంటి? హలో అంటే దేవుడు అనుమతించాడు కదా. మేబీ మన కోసమే కదా. దానివల్ల అందులో మన క్షేమం దాగి ఉంటది. క్రైస్తవుడికి ఎప్పుడు కూడా క్షేమమే, ఎవరు వచ్చినా క్షేమమే. అది అర్థం చేసుకోగలిగినటువంటి మెచ్యూరిటీ క్రైస్తవులకి ఈ రోజు లేదు. వాళ్ళు నిజంగానే పర్సిక్యూషన్ స్టార్ట్ చేసిరనుకో అప్పుడు ట్రూ క్రిస్టియానిటీ బయటకు వస్తుంది, నిజమైన క్రీస్తుని వెంబడించే శిష్యులు బయటకు వస్తారు. అవును కదా. ఇంకా ఫ్రీడమ్ కోరుకుంటే ఇంకా వరస్ట్ అయిపోతాం, అవునా, దేవునికి దూరం అయిపోతాం. కానీ మనకు అంతా అది ఉండదు. మనకు కావాల్సింది ఏంటంటే ఏం ఉండొద్దు కదా. మనకు అసలు హింస ఉండొద్దు, ఏ బాధ ఉండొద్దు, ఏ నొప్పి ఉండదు, ప్రశాంతంగా ఉండాలి. ఎప్పుడు యేసు ఎక్కడ చెప్పలే ఆ పీస్ ఇస్తానని. కానీ చాలా మందికి అర్థం కాలే ఆయన సమాధానం అంటే, చాలా మందికి అర్థం కాల. భూమి మీద మన అందరికి పీస్ ఇస్తాను ఎక్కడ చెప్పలేదు దేవుడు. ఇచ్చాడు, చెప్పండి అండి ఎక్కడ ఒక వచనం. ఆయన వెంబడించిన వాళ్ళు ఇన్నర్ పీస్ ఉంటుందేమో కానీ ఆయన వెంబడిస్తే శ్రమలు ఉంటాయి, పరిష్కృషన్ ఉంటుంది కదా. ఇంట్లోనే తల్లి కూతుళ్ళు తండ్రి కొడుకులు వేరే అవుతారు, సత్యం నిమిత్తం సువార్త నిమిత్తం వేరే పరిస్థితి ఉంటుంది. సో నెక్స్ట్ మాట చూడండి. సో ప్రతి అధికారం దేవుని దగ్గర ఉండొచ్చు కాబట్టి అధికారం ఎదిరించి వాడు దేవుని నియమమును ఎదిరిస్తున్నాడంట. ఎవరిని ఎదిరిస్తామండి మనం? మనం ఏం కొమ్ములు పుట్టుకొని ఏమంటారు పెట్టుకొని పుట్టలేదు కదా. ఎందుకు మనకు అంత యాటిట్యూడ్ ఎందుకు అంత? అంటే కుటుంబంలోను కానీ సమాజంలోను, భార్య భర్త దగ్గర, భర్త భార్య దగ్గర, విశ్వాసులు నాయకుల దగ్గర, నాయకులు విశ్వాసుల దగ్గర, లేకపోతే అందరం కలిసి సమాజంలో లేదా ప్రభుత్వం దగ్గర, ఆఫీసులలో ఎందుకు మన యాటిట్యూడ్ చూపించాల్సిన అవసరం? వీ హ్యావ్ టు చేంజ్ అవర్ యాటిట్యూడ్. మన యాటిట్యూడ్ మార్చుకోలేదు అనుకోండి, ఎందుకు ప్రభు దగ్గరికి వచ్చి లాభం ఏంటి? ప్రార్థన చేయడం వల్ల ప్రయోజనం ఏంటి? బైబిల్ చదవడం వల్ల ప్రయోజనం ఏంటి? సో ఏదైనా మనం ఒకటి చేస్తున్నప్పుడు దానివల్ల ఎంతో కొంత మేలు మనం అనుభవించాలి, దాని ప్రయోజనాన్ని మనం అనుభవించగలగాలి. ఇంకా చూస్తున్నాం ఏమంటున్నాడు చూడండి. సో దేవుని నియమం ఎదిరించినట్టంట. ఎదిరించేవాడు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుంటారు. మేబీ ఈ రోజు తప్పించుకోవచ్చు. ఈ రోజు అమ్మాయి నేను టిక్కి కొట్టి నేను సిగ్నల్ జంప్ చేసి మరి ట్రాఫిక్ కొని మంచి నేను మస్క కొట్టిన అనుకోవచ్చు. కానీ దేవుని దగ్గర మాత్రం ఎవరు తప్పించుకోలేరు. అంటే ప్రతి మైన్యూట్ థింగ్, ఎందుకంటే వాళ్ళు చెప్పిండ్రు అంటే దేవుడు మన క్షేమం గురించే. ప్రభుత్వం చేయవారు అంటే చూడండి 3వ వచనంలో, ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. అఫ్కోర్స్ సమాజంలో ఒకవేళ ఉండొచ్చు, 100 మందిలో ఇంకొకడు ఉంటాడు. అంటే మనకు అన్ని ఉన్నా కూడా ఒకడు తగ్గిరోడు ఉంటాడు తప్పకుండా. కొన్ని పదాలు వాడినందుకు క్షమించాలా, అలా వాడితే అర్థమవుతుందని చెప్తున్నాను. సో ఉంటాడు డిపార్ట్మెంట్ లో 90 మంది కరెక్ట్ ఉంటే ఒక 5గురు ఖచ్చితంగా మనం అన్ని కరెక్ట్ ఉన్నా కూడా ఏదో రకంగా మనల్ని ఇరికించాలని చూస్తారు. వాళ్ళని దేవుడు చూసుకుంటాడు. మిగతా
95 మంది ఖచ్చితంగా అన్ని కరెక్ట్ ఉంటే ఎవడు ఏం చేయలేడు మనం. సో మనల్ని ఎవరు ఆపలేరు. సో ఎందుకంటే వాళ్ళు ఏంటిదంట, ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకు కానీ మంచి కార్యములకు భయంకరులు కారంట. మరి నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు వారి భయపడక ఉండగోరుతివా. అధికారులు ఎవరంట? దేవుని యొక్క సేవకులు. అంగీకరిస్తారా మీరు? మన చుట్టూ ఉన్న ప్రతి అధికారి దేవుని సేవకులని. ఒక ట్రాఫిక్ పోలీస్ కావచ్చు, లేకపోతే మన చుట్టూ ఉన్న ఏ అధికారైనా కావచ్చు, నమ్ముతారంటే దేవుని సేవకులని? దేవుని సేవకుడు అంటే ఓన్లీ పుల్పిట్ మీద కూర్చొని మైక్ పట్టుకొని 4 వాక్యాలు చదువుతూనే దేవుని సేవకులు. వాళ్ళు కూడా దేవుని పరిచారకులే. అవునా? నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తున్నా, నా సొంత మాట కాదు. వాళ్ళు కూడా దేవుని సేవిస్తున్నారు అంటే వాళ్ళు కూడా దేవుని చేత నియమించబడింది కాబట్టి వాళ్ళు కూడా దేవుని పరిచారకుల కిందనే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అందుకని వారికి భయపడక ఉండకూడదుగా. ఏమన్నాడు? మేలు చేయము. నిజంగా నేను ఎవరికి భయపడకూడదు అనుకుంటే ఏం చేయాలి? మేలు చేయాలి. నేను ట్రాఫిక్ అని నేను ఎందుకు భయపడాలంటే అన్ని కరెక్ట్ పెట్టుకొని వెళ్ళాలి కదా. హెల్మెట్ కరెక్ట్ ఉండాలి, ఇద్దరం వెళ్ళాలి, అనవసరమైనటువంటి అన్ని కరెక్ట్ పెట్టుకొని వెళ్ళాలి. అప్పుడు ఆపినా కూడా మనకు భయపడాల్సిన అవసరం ఉండదు. నీతివంతుల సింహం వాళ్ళు ధైర్యంగా ఉన్నట్టు మనం ధైర్యంగా ఉంటాం తప్పు చేయడం. అప్పుడు కూడా పని చేస్తే దేవుడు చూసుకుంటాడు. ఓకే, అప్పుడు వారి చేత మెప్పు పొందుతూ మనం మంచిగా ఉంటే వాళ్ళే మెచ్చుకుంటారంట. నువ్వు చెడ్డది చేసిన భయపడు. ఒక తప్పు చేస్తే ఏం చేయాలా? తప్పదండి. ఇప్పుడు 3వ నెక్కించుకొని పోతున్నాం, మనకు తప్పదు. అప్పుడు ఏం చేయాలా? డ్రైవింగ్ చేసినప్పుడు ఎలా ఉండాలి? లోపల భయం ఉండాలి. అవునా కదా? తప్పలేదు, ఒకరిని ఎక్కించుకోవాలి, ఎక్స్ట్రా లేదు, హెల్మెట్ లేకుండా బయటకు వెళ్ళాల్సి వచ్చింది, ఎమర్జెన్సీ ఏదో టైంకు దొరకలేదు, మెడిసిన్ ఏదో వెళ్ళాము, మనం జరుగుతాయి, మనకు తప్పదు. అలాంటి ఏం చేయాలి? భయపడాలి. అవునా? ఆ భయం ఉండాలి లోపల. ఎందుకంటే వారు ఊరికే ఖడ్గము ధరింపరంట. కీడు చేయి వారి మీద ఆగ్రహం చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులంట. వాళ్ళు పనిష్మెంట్ చేయడానికి ఎవరంట? దేవుని పరిచారకులు. అంగీకరించండి, 2సారి మెన్షన్ చేశాడు. కాబట్టి ఆగ్రహ భయం బట్టి మాత్రం కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉంటే ఆవశ్యకం. దేని బట్టి భయపడాలంట? ఆగ్రహ భయం అంటే ఏమో అంటారని కాదు. ఏముండాలి లోపల? మనస్సాక్షి బట్టి. అరే తప్పు చేస్తున్నాం కదా, మనం ఇప్పుడు తప్పు చేయాల్సిన పరిస్థితి ఎదురైంది, లేకపోతే మన కార్లో 5 మెంబర్స్ తీసుకెళ్ళాలి, ఒకరిని ఎక్స్ట్రా తీసుకెళ్లాల్సి వచ్చింది, తప్పదు. అప్పుడు ఏం చేయాలా? లోపల ఫియర్ ఉండాలి కదా. మనస్సాక్షి మనల్ని గద్దించాలి ఖచ్చితంగా. ఏలియనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ అందే పని కలిగి ఉంది. వాళ్ళ పనే అది, అంతే కదా. వారు వేరే పని చేయలేరు, అదే పని వాళ్ళ. ఇంకేమంటున్నాడు? ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లిస్తున్నారు. ఎందుకు పన్నులు ఎందుకు కడుతున్నాం మనం? కాబట్టి ఎవరికి పన్ను వారికి పన్నును, ఎవరికి సుంకమో వారికి సుంకమును చెల్లించుడు. ఎవరి ఎడల భయం వలన ఉండవలను వాని ఎడల భయమును, ఎవరి ఎడల సన్మానం ఉండవలను వాని ఎడల సన్మానం కలిగి ఉండి అందరికి వారి వారి రుణములను తీర్చండి. మనం ఎవరికి రుణపడి ఉండకూడదండి. ఎవరు రుణం వాళ్ళు తీర్చేయాలి. అక్కడ ఎలా ఉండాలి? అలాగా ఉండాలి. మొన్న అన్నవరం వెళ్తున్నప్పుడు టికెట్ ట్రైన్స్ చాలా కష్టంగా ఉన్నాయి. అన్నవరంగా ఈ ట్రైన్ దొరకట్లేదు. ఒక బ్రదర్ ఏమంటే, అన్న జనరల్ తీసుకొని ఎక్కండి, తర్వాత టీసీతో రాయించుకోండి, కామన్ అన్న. నేను అలాంటి పని చేయలేను, ఇంకా దానికంటే ముందేమన్నా చూసానంటే మళ్ళీ నేను ఎక్కడ వేరే ట్రైన్ చూసుకొని తునిలో దిగి మళ్ళీ అన్నవరం వరకు వెళ్ళాను. సో భయం అంటే మనకి ఎందుకు కదా, ఇవన్నీ అవసరం లేదు కదా, చేయాల్సిన అవసరం లేదు. మనం ఇంకా బెటర్ చాయిస్ ఏమైనా ఉందా? అది కాకపోతే నేను బస్కి వచ్చేస్తానని చెప్పాను. ఇంకా అది కూడా ట్రైన్ దొరకలేదంటే బస్కి వచ్చేస్తాం, పక్కనే ఆరెంజ్ గ్యాప్ ఉంది, ఎక్కువ వచ్చేస్తాం, ఇంటి ముందరికి. సో ఎన్నో చాయిసెస్ ఉంటాయి. ఎందుకు మనం ఈ దారులు ఎత్తుకోవాలి? సమాజంలో బ్రతుకుతున్నప్పుడు మనల్ని ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉంటారు, మన యాటిట్యూడ్ చూస్తారు, ఆ ప్రభుత్వం కూడా మనం గమనిస్తుంది. ఇంకోసార్లు మన క్రిస్టియన్ పేరు మీద బయటకు వెళ్తే వాడు మారు మనసు పొందినా పొందకపోయినా ఏమనుకుంటారు? క్రిస్టియన్ అనుకుంటారు కదా. సో దానివల్ల కూడా మనకి ఇబ్బంది. సో కాబట్టి ఆలోచించండి, రాజు అందరికి అధిపతి, అందుకే మనం భయపడాలి. నాయకులకు వాళ్ళు ప్రతిదండన చేసేటువంటి రాజు చేత పంపబడినటువంటి వ్యక్తులు కాబట్టి ప్రతి వ్యక్తికి మనం, ప్రభుత్వం చేత పంపబడే ప్రతి వ్యక్తికి మనము లోబడి ఉండడం మన బాధ్యత. అందుకంటున్నాడు మీరు తేలేనగా మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు వారి మూర్ఖుల నోరు మోయట దేవుని యొక్క చిత్తం. ఏది మన చిత్తం? దేవుని చిత్తం. ఎలా నోరు మోయించాలంటే అజ్ఞానుల నోరు బెదిరించి నోరు మోయించాలి కదా. చిక్కులేసి అలా బెదిరించి నోరు మోయించాలి. మూర్ఖులు మాట్లాడేది ఏం చేయాలి? బెదిరించి ఉన్న బైబిల్ మన క్యారెక్టర్, మన ప్రవర్తన ద్వారా నోరు మోయించాలి. అవునా కదా. మన వేలెత్తి చూపించడానికి కూడా మన దగ్గర ఏమి కనిపించకూడదు. మనల్ని వేలెత్తి చూపించడానికి కూడా భయపడాలి. నేను ఇక్కడ ఇవన్నీ నేర్పిస్తే చాలా మందికి మింగుడు వల్లే వాసన చెప్పాలంటే. నేను 18 బిలో ఉన్న వాళ్ళకి కారు బైక్ నేను ఇవ్వను. బైక్ ఇవ్వమంటే నేను ఇవ్వను. ఇవ్వనందుకు వేరే వేరే ఆలోచన చేస్తారు. ఉద్దేశం ఏంటి? వాడు ఇప్పుడు వాళ్ళు యాక్సిడెంట్ చేస్తాడు, ఇంకేమన్నా అవుతుంది, ఎవరికి ప్రాబ్లం? మంచిది కాదు కదా. రూల్ చెప్పి పెట్టినప్పుడు
మన 18 సంవత్సరాల వయసు నిండాలి, మనకి లైసెన్స్ ఉన్నప్పుడే బైక్ ఇవ్వాలి. నేర్పించుకోండి ఇంట్లో మీ గ్రౌండ్ లో మీ దగ్గర నేర్పించుకోండి, పనులకు పంపించు. అవునా, బయటికి మనకు గత్యంతరం ఉండదు, ఎవరు పడతాలని పంపించేస్తాం. సో మనం దేన్ని లెక్క చేయం. మనకి ఏంటి అంటే మన ఈ భూమి మీద మనకు కావాల్సిన పనులు చేయించుకోవాలి, మనం అంతే ఉండాలి. కానీ ప్రభు నిమిత్తం ఎందుకు బ్రతకకూడదు అంటే, ప్రభు కొరకు మనం ఏ కోణంలో బ్రతుకుతున్నాం అని ఒకసారి పరిశీలించుకుంటే తెలుస్తా అంటే, ఎక్కడ బ్రతుకుతున్నాం నిజంగా ప్రభు కొరకు, ఎక్కడ బ్రతుకుతున్నాం, ఎలా చూపిస్తాం ప్రభు కొరకు బ్రతకడం అంటే ఆదివారం వచ్చి 2 గంటలు గడిపితే ప్రభు కొరకు బ్రతికినట్టు అవుతుంది అనుకుంటే అంతకంటే అజ్ఞానం ఏం లేదు మన జీవితం, తప్పుడు అవగాహన. సో నిజంగా మనం ఎలా ఉండాలంటే, 2 సర్వెంట్స్ లాగా ఉండాలి, సర్వెంట్స్ ఆఫ్ గాడ్ లాగా ఉండాలి. సో ఎక్కడ ఈ విషయాన్ని మనం చూస్తున్నాం చూడండి, 15, 16, 17 వర్షాలు మనం చూస్తున్నాం. ఏలైనగా మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నూరు మీట దేవుని చిత్తం స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టకుండా మీ స్వాతంత్రమును వినియోగపరచుకొనక దేవుని దాసులమని లోబడి ఉండాలంట. ఎస్, యేసు ప్రభు మన నిజంగా దేవుడు మన అందరినీ స్వతంత్రం చేశాడు, మన స్వేచ్ఛ ఇచ్చాడు. అయితే ఆ స్వతంత్రాన్ని దేని కొరకు వాడుకోకూడదు, మన తప్పులను కప్పిపెట్టుకోవడానికి వాడుకోకూడదంట, మన దుష్టత్వాన్ని కప్పిపెట్టుకోవడానికి వాడుకోకూడదు. మన స్వతంత్రాన్ని, మనం చేసినటువంటి మిస్టేక్స్ ని హైడ్ చేయడానికి వాడుకోకుండా ఏం చేయాలా, దేవుని దాసులు మన గుర్తెరిగి అధికారులకు లోబడి ఉండాలి. మన క్యారెక్టర్ ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన లైఫ్ స్టైల్ ద్వారా ఏం చేయాలి, మన మీద పాయింట్అవుట్ చేయకుండా వాళ్ళ మూర్ఖుల నోరు మోయించాలి. క్రైస్తవుడు ఇలాంటి వాడు అని ఎవడైనా మనల్ని ప్రశ్నించినట్లయితే, క్రైస్తవుడు అలాంటి వాడు కాదు అని మన బ్రతుకు ద్వారా జవాబు చెప్పగలగాలి. మన లైఫ్ ద్వారా మన జవాబు చెప్పగలగాలి, ఎస్ మేము అలాంటి వాళ్ళము కాదు అని. క్రైస్తవుడు ఎప్పుడు ప్రత్యేకించబడిన వాడు, తన జీవితము, తన మాట, తన ప్రతిది కూడా ప్రత్యేకించబడిన వాడు. అలా జీవించడం ఎవరి తరము కాదు అనేది తెలియాలి, మన బ్రతుకు ద్వారా చూపించగలగాలి. సో ఈరోజు ఎంతో పవర్ఫుల్ గా శక్తివంతమైనటువంటి క్రైస్తవ్యాన్ని మనము నగులపాలు చేసుకుంటున్నాం. సమాజం నవ్వుతున్నారు ఈరోజు క్రైస్తవులు అంటే. భూమిని తలక్రిందులుగా చేసేంత శక్తి ఉండే క్రైస్తవుని గవర్నమెంట్. క్రైస్తవుడు సంఘం అని అంటే పాతాళలోక ద్వారం కూడా దాని ఎదుట వనకాలి, అంత అద్భుతమైనది. అంత అద్భుతమైనటువంటి స్థాయి క్రైస్తవ్యానికి, సంఘానికి దేవుడు ఇచ్చాడు. కానీ ఈరోజు మన లైఫ్స్ ఎలా ఉన్నాయంటే చాలా వెనుకబడిపోయినాయి, మనం మారట్లేదు అనేది. అందుకే నేను ఆ పాట రాశాను, కాలాలు అంటే కాలం అంతా గడిచుండగా బ్రతికేమో చూడదండగా, యేసు నెరిగి నీవు ఏమి లాభం, క్రీస్తుకే కదా అవమానం. 2003లో రాసిన సాంగ్ ఇప్పుడు రీసెంట్ గానే మొన్న మెయిన్ వాయిస్ ఇచ్చాను, రికార్డ్ అయింది సాంగ్. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఈ మంత్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సో అంటే కనీసం ఎన్లైట్ కావాలి, ప్రజలకు తెలియాలి మనం ఎటువైపు వెళ్తున్నాం. అంత ఈజీ కాదు, మనం పాట రాసినంత మాత్రాన ప్రజలు ఎన్లైట్ అయిపోయి మొత్తం మారిపోతారని దాని అర్థం కాదు. కానీ ప్రభు కొరకు బ్రతికే వాళ్ళకి అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని ఒక ఆశ. సో ఇంకొక మాట చూద్దాం మనం. సో నిజంగా దేవుని సేవిస్తున్నామా? దేవుని సేవకులు ఖచ్చితంగా ప్రతిదానికి లోబడి ఉంటాం. విధేయత లేకుండా, సబ్మిషన్ లేకుండా మనం దేవుని ప్రజలుగా ఎక్కడ కూడా ఉండలేము. సో నిజంగా అంతటి విధేయత మనం కలిగి జీవిస్తున్నామా లేదా అనేది పరిశీలన చేసుకుందాం. ఇంకేమంటున్నాడు చూడండి, అందరిని సన్మానించాలి, సహోదరులను ప్రేమించాలి, దేవునికి భయపడాలి, రాజును సన్మానించాలి. ఈ భూమి మీద ప్రతి మానవుడు, బైబిల్లో రోమాలో చెప్పినట్టుగా ఘనత విషయం వచ్చినప్పుడు ప్రతి వాడిని గొప్పగానే ఎంచుకోవాలి. మనం ప్రతి మనిషికి విలువ ఇవ్వాలి. ఈరోజు కులాన్ని బట్టో, లేకపోతే ఒక హోదాన్ని బట్టో, అంతస్తుని బట్టో, వాళ్ళు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ ని బట్టో విలువించేటువంటి దుస్థితి క్రైస్తవ సంఘంలో ఇంక పోలేదు. అవునా? మనిషిని మనిషిగా మనం నిజంగా విలువిస్తున్నామా అంటే, మనిషిని మనిషిగా మన సహోదరులను ప్రేమించగలిగేటువంటి మెచ్యూరిటీ మన లోపల నిజంగా అందరి లోపల వస్తుందా? ఫైన్, కొంతమంది నేను చూస్తే ఆ తగ్గింపు, ఆ ప్రేమ చాలా మందిలో కనిపిస్తా ఉంటుంది. మనిషి అయితే చాలు ప్రేమించడానికి కదా, వాళ్ళ కులంతో కానీ వాళ్ళ యొక్క స్టేటస్ తో మనకు అవసరం లేదు. సహోదరులు అయితే చాలు. క్రీస్తునందు ప్రతి మనిషిని కూడా, సమాజంలో కూడా ఇతరులు మన చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. మనిషిని మనిషిగా ప్రేమించమని చెప్పినటువంటి ఒకే ఒక పుస్తకం అండి బైబిల్. యేసు నిన్ను నీ పొరుగువారిని ప్రేమించమని మనం నేర్పించాడు. కానీ మొట్టమొదటి ముఖ్యమైనటువంటి ఆజ్ఞనే ఈరోజు క్రైస్తవులు నేర్చుకోకుండా వెనుకబడిపోయి ఉండడం నిజంగా బాధ కలిగించేటువంటి విషయమే. ఇంకా 18వ వచనంలో ఇంకెవరికి లోబడి ఉండాలో చెప్తున్నాడు. పని వాళ్ళారా, మంచి వారును సాత్వికులైన వారికి మాత్రమే కాక దుష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయంతో లోబడి ఉండాలంట. చాలా మంది అంటారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంటే బాస్ మంచోడు కాదన్నా,
అరే నీ బాస్ ఎలాంటి వాడని బైబిల్ చదవట్లేదు. బాస్ స్టేటస్ చూసి లేక బాస్ క్యారెక్టర్ చూసి లోబడమని బైబిల్ చెప్పట్లేదు. అవునా? నిజమే కదా? మంచి యజమానులే కాకుండా ముష్కరులైన చెడ్డ యజమానులు కూడా పూర్ణ భయంతో లోబడి ఉండాలి. ఎందుకు లోబడి ఉండాలి? ఒకసారి తిమోతి చదవండి. 1 తిమోతి 5:1-2 వచనాలు చదవండి. జస్ట్ బయటకు ఎవరైనా 1 తిమోతి 5:1 దానికి రిలేటెడ్ వచనం చూపిస్తున్నాను. ఎందుకు లోబడి ఉండాలి? దాసులు అనే వాళ్ళు యజమానులకు ఎందుకు లోబడి ఉండాలనేది తిమోతిలో పౌలు కూడా రాస్తున్నాడు. పేతురు ఒక్కడే కాదు. సరే 6:1 అండి. 6:1 క్షమించాలి. ఏంటిదంటే దేవుని నామము దూషింపబడుకున్నట్లును ఆయన బోధయు పడుకున్నట్లును ఎంచి లోబడి ఉండాలి. ఎంత అద్భుతమైన మాట. ఎందుకంట అంటే ఒక దగ్గర అంటే అప్పుడు దాసులు ఉన్నారు, ఇప్పుడు దాసులు లేదు కదా. అప్పుడు బానిసలు అనే వాళ్ళు ఉన్నారు, కొనుక్కోబడిన వాళ్ళు ఉన్నారు. ఓకే, నువ్వు ఉద్యోగం చేసిన స్వేచ్ఛ స్వాతంత్రం ఉంటే మర్యాద పూర్వకంగా అలా నేను రిజైన్ చేస్తున్నాను, నేను బయటకు వెళ్ళిపోతున్నా, మంచి ఆఫర్ వచ్చిందని ప్రేమ మర్యాద పూర్వకంగా చెప్పి బయటికి రండి. నువ్వు ఎట్లా వెళ్ళిపోతున్నావు కాబట్టి నేను కొంచెం యాటిట్యూడ్ చూపిస్తానే పర్సన్ మనం చూస్తూ ఉంటాం కదా. ఇంకా ముందు వెళ్ళిపోయే ముందు కొంతమంది యాటిట్యూడ్ ప్రదర్శిస్తూ ఉంటారు. సరే ఏదేమైనప్పటికీ ఎందుకంటే దేవుని వాక్యం దూషించబడకూడదు, దేవుని నామం దూషింపబడకూడదు. ఆదిమ అపోస్తుల కాలంలో నేను అపోస్తులను గమనించినప్పుడు వాళ్ళు ఎంత జాగ్రత్త వహించారంటే, మీ అందరూ తెలుసు ఒనసిమస్ అనే ఒక వ్యక్తి ఫిలోమోన్ దగ్గర నుంచి పారిపోయి వస్తాడు కదా, దాసుడు. ఒనసిమస్ ఎవరు దాసుడు? ఫిలోమోన్ దగ్గర దాసుడు. పారిపోయి ఎవరు దొరుకుతాడు? పౌలుకు దొరికిపోతాడు. పౌలు దగ్గర ప్రభుని తెలుసుకుంటాడు, రక్షణ మార్మన్స్ పొందుతాడు. మార్మన్స్ పొందిన తర్వాత పౌలు ఫిలోమోన్ లేఖ రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? మళ్ళీ అతని దగ్గర పంపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఎంతో డబ్బు వెచ్చించి కొనుక్కొని ఉండాలి ఈయన. సో ఈయన వల్ల నష్టం కూడా ఆయనకు జరిగి ఉంటుంది. అందుకే ఏమన్నాడు, ఈయన పంపిస్తూ ఈయన చాలా మంది ఏమనుకుంటారు, ఇది కమ్యూనిస్ట్ చదివిందంటే బైబిల్ బానిసత్వాన్ని ప్రోత్సహిస్తుందని. అవునా? ఒక కమ్యూనిస్ట్ కోణంలో చూసేది కాదు ఇది. ప్రభు కోణంలో చూస్తే అర్థమవుతుంది. కమ్యూనిస్ట్ కోణంలో చూస్తే బైబిల్ ఎప్పటికీ అర్థం కాదు. కమ్యూనిస్టులు ఏమనుకుంటారు, బైబిల్ బానిసత్వాన్ని ప్రోత్సహిస్తుంది అనుకుంటారు. ఇలాంటి విషయాలు చూస్తే పౌలు బానిసత్వాన్ని ప్రోత్సహించట్లేదు, బాధ్యత గురించి నేర్పిస్తున్నాడు. ఒక మనిషి యొక్క దేవుని నామానికి నువ్వు యేసు ప్రభువును నమ్ముకున్నందుకు నువ్వు ఇష్టానుసారంగా ప్రవర్తించే విధానం లేదు. క్రీస్తులు ఎప్పటికీ స్వతంత్రం ఉంటుంది. అయినప్పటికీ కూడా మనం ఇతరులు నిర్వర్తించాల్సిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. ఒనసిమస్ అక్కడ వంశిస్తే వాడు ఒకవేళ ఒనసిమస్ వల్ల నీకు నష్టం కలుగుతా నా లెక్కలో రాసుకోమని మరి రికమెండ్ చేస్తున్నాడు. ఒకప్పుడు ఇతడు ప్రయోజనకరమైన వాడు కాదు, కానీ ఇప్పుడు నుంచి ప్రయోజనకరమైన, ఎందుకంటే మార్మన్స్ పొందాడు. ఆమె ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చి వాళ్ళు అక్కడికి పంపిస్తున్నాడు. మనం ఏం చేస్తాం ఇలాంటి సిచ్యువేషన్ లో ఉంటే? తప్పుడు ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాం, తప్పుడు విధానాలు ఎంకరేజ్ చేస్తాం. పోలీలు అయింది అయిపోయింది అనుకుంటారు. నిజంగా అపోస్తులు ఎన్ని జాగ్రత్తలు పడారండి. ఒక మనిషి క్యారెక్టర్ మీద ఎంత దృష్టి పెట్టారు అని అంటే, ఈరోజు ఎందుకు మనం క్యారెక్టర్ మీద దృష్టి పెట్టట్లేదు? సో సెల్ఫ్ రైచియస్ ని పెంచుకుంటున్నాం తెలియకుండా. తెలుసా మన అందరి జీవితంలో తెలియని ఒక సెల్ఫ్ రైచియస్ స్వనీతి ఉంది. నేను ఇలా వెళ్తే చాలు దేవుని దగ్గర అవుతాం. మన నీతిని వెంబడిస్తున్నాం కానీ దైవికమైన నీతిని ఎవరు వెంబడించట్లేదు. దేవుడు ఒక విధానంలో క్రీస్తు దగ్గర చేర్చడానికి మనల్ని ప్రయత్నం చేస్తున్నాడు. బట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఇంకా బైబిల్ డినై చేసుకుంటూ, బైబిల్ పక్కన పెడుతూ మన స్వేచ్ఛానుసారమైన జీవితాలు మనం ఇక్కడ జీవించడం మనం చూస్తున్నాం. అందుకే అంటున్నాడు, యజమానులు మంచోడా చెడ్డోడా మన పాయింట్ కాదు. ఇంకా యజమాని చెడ్డోడైతే ఇంకెక్కువ పూర్ణ భయంతో లోబడి ఉండండి, ఇంకెక్కువ లోబడి ఉండాలంట. మీ యజమానుడు ఒక క్రిస్టియన్ అయితే, బిలివర్ అయితే ఇంకెక్కువ భయపడి ఇంకా ఎక్కువ సేవ చేయాలంట. నా సహోదరి కదా ఏం కాదులే అని చెప్పేసి ఇష్టానుసారంగా చేయకూడదు. మా దగ్గర రఘు అన్న కూడా తెలుసు. రఘు ఎంత పర్టికులర్ అంటే జాబ్కి వెళ్తే హెచ్ఎస్బిసి లో చేస్తాడు తను. సో ఎంత అదిగా ఉంటాడంటే అరగంట లంచ్ బ్రేక్ అంటే అరగంట వచ్చేస్తాడు, 2 నిమిషాల ముందే వచ్చేస్తాడు. అంటే ఎవ్రీ మినిట్ అంటే ఈ రోజు మనకు తెలుసు మన ఇండియాలో మన డ్యూటీ 10 hours అయితే మనం ఒక 2 గంటలు ఈజీగా టైం పాస్ చేస్తాం కదా. నిజమే కదా? అంటే మనం ఎవ్వరు జెన్యున్ గా పని చేయట్లేదు. మనం తీసుకునే జీతం కూడా సరైనది కాదు. మనం జెన్యున్ గా పనిచేసి తీసుకోవట్లేదు. మన కాపర్లు అలాగే ఉన్నారు. మనం కాపర్ వారానికి 2 గంటలు పనిచేసి ఫుల్ టైం జీతం అడుగుతారు. అవునా? అంతే కదా? ఆయన దగ్గర ఉంటే జనాలు అలాగే నేర్చుకుంటాం. మనం వర్క్ హార్డ్ గా చేయాలి. ఒక కాపర్ పోషించబడాలంటే కూడా పౌలు ఒక నియమం పెట్టాడు కదా, బావుగా పాలించే పెద్దలను విశేషంగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడు వారిని మాత్రమే రెట్టింపు సన్మానం. అంటే చెముడు ప్రయాస అనేది దేనికి సంబంధించింది? కష్టపడడం అంటే మించింది అది. అవునా? ప్రయాసపడాలి. వాక్యంలో ఉపదేశంలో ప్రయాసపడితే కానీ అతను పోషణ కలుపుడు
కాదు. కానీ ఇప్పుడు ఎవరు పెడతాం పోషిస్తున్నాం. సో సమాజం నేర్చుకోవట్లేదు ఇంకా. అంటే అంత పర్టికులర్ గా ఉంటది. ప్రతి విషయంలో లేఖనం చాలా క్లియర్ గా, చాలా క్రిస్టల్ క్లియర్ గా, అంటే స్పష్టత, ఎంత స్పష్టంగా ఉంటది అని అంటే అంత పారదర్శకంగా లేఖనాలు ఉంటాయి. కానీ మనం నిర్లక్ష్యం చేస్తాం, ఇగ్నోర్ చేస్తాం మనం. అందుకే పనిచేసే చోట దేవుని దాసులమని ఎరిగి ఖచ్చితంగా ఏం చేయాలా? చెడ్డవారు కూడా లోబడి ఉండాలి. ఇది నేర్చుకుంటేనే ఒక భార్య, భర్త, లేకపోతే భర్త, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, పిల్లలు, సంఘము, ఇవన్నీ అర్థమవుతాయి. ప్రతి దాంట్లో ఈ లైన్ కనిపిస్తుంది మనకి. ఓకే అండి. నెక్స్ట్ 19 వర్షం నుంచి చూద్దాం. 19, 20 వర్షాల్లో మరొక మాటను మనం గమనించవచ్చు. నిజంగా మనం కాల్ గురించి మాట్లాడు. నేను సుప్రీం కాల్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాను. 19, 20లో ఏమన్నాడు? ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనసాక్షి కలిగి దుఃఖం సహించేలా అది హితమగును. తప్పిదములకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించినలా మీకు ఏమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినలా అది దేవునికి హితమగును. ఇందుకొరకు మీరు పిలువబడి. మన పిలుపు యొక్క ఉన్నతమైన స్థాయి అది సుప్రీం కాల్ అంటాను నేను. ఎందుకంటే అది ఎంత అద్భుతమైన కాల్ అని అంటే, ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఒకవేళ మనం వర్క్ చేసే చోట మన బాస్ మనల్ని తప్పు పడితే అంటే మనం తప్పు చేసినందుకు గద్దించకూడదు కదా. తప్పు చేసినందుకు గద్దించబడి ఆ శిక్ష అనుభవిస్తే దేవునికి ఎలాంటి ప్రయోజనము లేదు. ఏ తప్పు చేయకుండా గద్దించబడాలంట. ఏ తప్పు చేయకుండా అక్కడ మనం కీడును అనుభవించేంత అద్భుతమైనటువంటి శక్తిని మనం దేవుని దగ్గర నుండి పొందుకోగలుగుతాం, ఓర్చుకోగలుగుతాం. అంత అద్భుతమైన విషయం. ఎందుకంటే ఇక్కడ నీది నాది కాదు, నీ యుగకు సంబంధించింది, నా యుగకు సంబంధించింది కాదు. నేను హట్టయ్యాను అంటే నువ్వెందుకు హట్టయ్యాను? దేవుడు మన లోపల ఉంటాం, ఈజీగా హట్టుగాం కదా. దేవుడు మన లోపల ఉంటే ఓర్చుకుంటాం. దేవుడు మన లోపల ఉన్నట్లయితే, ప్రభు మనలో నిజంగా నివసిస్తున్నట్లయితే మనం చాలా శక్తివంతులుగా ప్రవర్తిస్తాం. చాలా మెచ్యూరిటీ ఉంటుంది మనలో, చాలా పరిపక్వత దిశగా మనం ప్రయాణం చేస్తాం. ఏమన్నాడు అక్కడ? మీరు ఒకవేళ తప్పిదంలో దెబ్బతింటే ప్రయోజనం ఏంటండి? మిమ్మల్ని ఏమైనా తప్పు చేసినందుకు ఇప్పుడు మీరు లైసెన్స్ లేకుండా దొరికి ఫైన్ కట్టారనుకో, అది గొప్ప విషయమా? అసలు యేసు ప్రభు మనం చూస్తే ఏమంటాడు తెలుసా? ఆయన జడ్జిమెంట్ ఎలా ఉంది మనందరూ తెలుసు. ఈయనలో ఏ పాపం లేదు, అయినా నేను తీసుకెళ్లి సిలువ వేయండి. అది అసలు నిజమైన ఘనత. అంటే ఈయనలో ఏ పాపం లేదు, అయినా తీసుకొని ఈయనని ప్రపంచంలో ఎలాంటి జడ్జిమెంట్ లేదు కదా ఇప్పటివరకు. అంటే ఒక వ్యక్తిని పని చేయాలంటే ఖచ్చితంగా దొంగ సాక్ష్యాలనే పెట్టి నేరం రుజువు చేస్తేనే ఒక జడ్జి శిక్ష విధిస్తాడు. అవునా? ఒకవేళ జడ్జి మనసాక్షిగా ఆయన తప్పు చేయలేదని తెలిసినా సాక్ష్యాధారాన్ని బట్టి పని చేస్తాడు. కానీ యేసు ప్రభు జీవితంలో సాక్ష్యాధారాలు కూడా లేవు కదా. ఈయనలో ఏ పాపం లేదు, ఆయన తీసుకెళ్లి ప్రపంచంలో ఆయన జడ్జిమెంట్ కదా. క్రైస్తవ జడ్జిమెంట్ అలాగే ఉంటారు. మన పనిష్మెంట్ చేసేవాడిని తెలియాలి, చుట్టుపక్కల తెలియాలి. ఆయన ఏ తప్పు లేదైనా బాస్ ఊరికిన ఆయన మీద కక్ష సాధిస్తున్నాడు, లేకపోతే టార్గెట్ చేస్తున్నాడు అనేది తెలియాలి. అంత అద్భుతంగా బ్రతకాలి. ఉద్యోగం చేసే చోట కానీ, ఎక్కడ కానీ, బిజినెస్ చేసే చోట కానీ, ఎక్కడ కానీ ఈయన ఏ లోపం లేదు, ఆయన నిందించబడుతున్నాడు. దానివల్ల ఎవరికి మేలంట? దేవుని మేలు కొరకు ఆలోచించండి. మీ ప్రెసెంట్ మేలు కొరకు, లేకపోతే మీ ఇంక్రిమెంట్ల కోసం, మీ యొక్క ప్రెసెంట్ జీతం కోసం ఆలోచించకండి. దేవునికి మేలుకరంగా బ్రతకాలి. నీ బ్రతికి మన బ్రతికే దేవుని మనం విలువపెట్టి కొనబడిన వారు కదా. ఇంత ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి మనల్ని పిలుచుకున్నాడు ఆయన. ఎందుకు పిలుచుకున్నాడు? తన గుణాశయంలో ప్రచురం చేయ నిమిత్తం చూసాం లాస్ట్ వీక్. ఎలా ప్రచురం చేయాలి? ఇలాగే మనం గుణాశయం ప్రచురం చేయాల్సింది, వర్బల్ గా కాదు. మా దేవుడు మంచివాడండి, మా దేవుడు చాలా ప్రేమ కలిగినాడు అంటే, మా దేవుడు సర్వశక్తివంతుడు అండి, ఇవి కాదు. మనం వర్బల్ గా చెప్పట్లేదు ఇక్కడ. ప్రతి అనుభవం మన క్యారెక్టర్ ద్వారా చూపించుకుంటాం కదా. వర్బల్ గా ప్రకటించుకున్నాడా గుణాశయంలను? వర్బల్ గా ప్రకటించమల్లా. అసలు చెప్పాలి అంటే అన్యజనులంట మన ఏ విషయంలో దుర్మార్గులను దూషిస్తారో ఆ విషయంలో వాళ్ళు సిగ్గుపడే విధంగా ప్రవర్తించుకుంటాడు. అవునా? అన్యజనులు మనల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషిస్తారో దర్శన దినండి. యేసు ప్రభు రాకడ సమయంలో మన మీద అపనింద వేయ వారందరూ సిగ్గుపడే విధంగా ఉండాలంటే. ఎలా సిగ్గుపడతారు? మన బ్రతుకు కరెక్ట్ ఉంటే, అయ్యో ప్రభు అనవసరంగా నీ పిల్లల్ని మేము నిందించామని చెప్తారు. అవునా? రేపు తీర్పు దినంలో దేవుని ఎదుట తలెత్తుకునే విధంగా ఉండాలండి. అంతకంటే గొప్ప జీవితం ఏముండదు ఈ ప్రపంచం. అందుకే ఏ విషయం ఆలోచించినా దేవుని అంటే హితం. తప్పిదములకై దెబ్బలు తినప్పుడు మీరు సహించినట్లే మీకు ఏం ధనం? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినట్లయితే దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. ఇప్పుడు మేము ఈ బోధ చేస్తున్నాం. ఇప్పుడు మమ్మల్ని ఎవడ అబద్ధ బోధకుడు అనుకో, ఏం చేయాలి? సహించాలి. అంటే దాన్ని తీసుకోవాలి. ఎందుకంటే మాకు తెలుసు మేము ఏం చేస్తున్నామని కదా అన్న. అందరూ తెలుసు మనం ఏం చేస్తున్నామని. మనతో ఉన్న వాళ్ళందరూ తెలుసు ఇక్కడ మనం ఏం చేస్తున్నామని. సో మనం చేస్తున్నటువంటి పని ఇప్పుడు కూడా ఎదుర్కొంటాం. వీడు అబద్ధ బోధకుడు అని చెప్పేసి ప్రచారము చేస్తున్న వాళ్ళు ఉన్నారు.
మనకు రికార్డు కూడా పెట్టి పంపించిన వాళ్ళు ఉన్నారు కదా, ఆడియో వీడియో. అంటే అవి చూసి మనం ఎక్కడ రియాక్ట్ కావాలి, ఎందుకు రియాక్ట్ కావాలి అవసరం లేదు. వాళ్ళే సిగ్గుపడతారు మన మీద. అంటే క్రీస్తులు ఛాయిస్ ఇవ్వాలి. అది అన్యుడా క్రైస్తవుడు ఎవడైనా కానీ మనము దేవునికి అవకాశం ఇచ్చే విధంగా. అందుకే మేలు చేసి బాధ అనుభవించండి కానీ కీడు చేసి కాదు. మేలు చేసి బాధ అనుభవించండి, మంచి చేసి బాధ అనుభవించుతాం. అది మన పిలుపు. ఎందుకోసం మనం పిలువబడ్డాం అంటే, ఎందుకోసం పిలువబడ్డాం మనం? మేలు చేసి బాధ అనుభవించడానికి పిలువబడ్డాం. మనం ఇతరులకు మంచి చేసి కీడు అనుభవించడానికి మనం పిలువబడ్డాం. కీడును సహించాలి క్రీస్తు కొరకు, ఆమె దేవుని కొరకు. అప్పుడు అది దేవుడికి మహిమకరంగా ఉంటుంది, అంత ఉన్నతంగా ఉంటుంది. నిజమే. అంటే పాత నిబంధనలో కొత్త నిబంధనలో భక్తులను గమనించినప్పుడు వాళ్ళు ఎప్పుడు ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నం చేయలేదు దేని దగ్గర నుండి కదా. ఎక్కడ కూడా వాళ్ళు ఏమంటారు, చాయిసెస్ తీసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒకవేళ మనం శ్రమ అనుభవించే పరిస్థితి ఒకవేళ దానియేలు లాగా మనకు వచ్చింది అనుకోండి, కుట్రవన్నీ ఒక ప్లాన్ చేసారు, దానియేలుని ఎలాగైనా సరే దోషిగా నిలబెట్టాలని ప్లాన్ చేసారు. ఆ ప్లేస్ లో మనం ఉంటే ఏం చేస్తాం? ఖచ్చితంగా మన అధికారాన్ని వాడతాం కదా. దానియేలు అంత రాజ్యంలో అంత ప్రాముఖ్యమైన వ్యక్తి అయినప్పటికీ నేను దానియేలు ఎప్పుడు దాని అధికారాన్ని వాడకూడదు నాకు ఇప్పటికీ నచ్చింది. ఏం భక్తులు ప్రభావ వాళ్ళకి అంత బోధ ఉండి అధికారం ఉన్న కూడా తలదించుకొని చెరసాల వేయడానికి ఇష్టపడ్డారు. ఈవెన్ రాజు ఫేవరిజం ఆయనకు ఉన్నప్పుడు కూడా ఎక్కడ దాన్ని వినియోగించుకోలేదు. ఈ రోజు మనం రాజు గారు వెతుకుంటాం ఫేవరిజం ఎక్కడ దొరుకుతుందని, మనకి ఎవరు సపోర్టర్స్ ఉంటారని వెతుకుంటాం. సరే వాళ్ళ అమేజింగ్ పీపుల్ అంటే ఎంత అద్భుతమైన వ్యక్తులు. శద్రకు మేషకు అబుద్నెగో కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎక్కడ కూడా వాళ్ళ లైఫ్ లో, ఈవెన్ జోసెఫ్ కావచ్చు కదా, ఎక్కడ కూడా వాళ్ళ లైఫ్ లో కాంప్రమైజ్ కాలేదు, అనవసరమైన ప్రయత్నాలు చేయలేదు వాళ్ళు. ఒకవేళ మనం ఉంటే ఖచ్చితంగా ఎన్ని ప్రయత్నాలు చేస్తాం కింద మీద పడి గెలవాలంతే. మనకేంటిదంటే టార్గెట్ పెట్టుకున్నట్టే రీచ్ కావాలా. అది ఎలాగైనా అలా మంచి ఉందా, చెడు ఉందా, తప్పు ఉందా, ఒప్పు ఉందా, రైటా, రాంగ్, అది దేవునికి హితం అవుతుందా కాదా, అది మన క్యారెక్టర్ బిల్డ్ చేస్తుందా, బిల్డ్ చేయదా, ఇవన్నీ అవసరం లేదు. మనం సాధించాలనుకుంటే సాధించాలి. వెరీ కాంప్రమైజింగ్ లైఫ్. సో వీ హ్యావ్ టు చేంజ్. మార్చుకుందాం దయచేసి. ఉన్నది కొద్ది కాలం, ఎటుపోతామండి? ప్రభు వస్తే ఎవ్వరం ఉండదు కదా, ఏది ఉండదు, మనకున్నది ఏది ఉండదు, మనం ఉండదు. అవునా? ఏది శాశ్వతం అండి? లోకల్ యాత్రికులం పరదేశం ప్రభు కొరకు బ్రతుకుతే ఎంత హ్యాపీగా ఉంటది, ఎంత ధైర్యంగా ఉంటుంది, ఎంత శ్రేష్టంగా ఉంటది. ఒక్కసారి ఆయన వచ్చి మన భుజం మీద చేసి బల నమ్మకమైన దాసుడు అంటే ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ చేయబడి. దేనికోసం ప్రాకులాడుతున్నాం, ఎటువైపు మన ప్రయాణం కొనసాగించబడుతుంది. సో మన పిలుపు చాలా ఉన్నతమైనది. 4వ పాయింట్ చూద్దాం. ఎందుకు అలా చేయాలి? 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటం కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునేను. సెట్ అన్ ఎగ్జాంపుల్. యేసుక్రీస్తు పెట్టినటువంటి ఉన్నతమైన మాదిరి కదా. క్రీస్తే మనకు ఎగ్జాంపుల్. యేసుక్రీస్తుని చూడండి. ఎందుకు మనుషులను చూస్తున్నాం? మన చుట్టూ క్రైస్తవులు ఎందుకు చూస్తున్నారు? మన ఎగ్జాంపుల్ యేసుప్రభు కదా. యేసుప్రభుని కదా మనం పోలి నడుచుకోవాల్సింది. ఫిలిప్పిలో కూడా మనం చూస్తాం, క్రీస్తులో మనం పోలి నడుచుకోవాలి. క్రీస్తు మనకు ఒక మాదిరి ఉంచిపోయాడు. అన్ని విషయాలు ఆయనే మనకు మాదిరి, రోల్ మోడల్ ఆయనే. క్రైస్ట్ సెంటర్డ్ గా మనం ఆలోచించాలి, క్రైస్ట్ సెంటర్డ్ గా నిర్ణయం తీసుకోవాలి, క్రైస్ట్ సెంటర్డ్ గా మన క్యారెక్టర్ బిల్డప్ చేసుకోవాలి. అన్ని క్రైస్టే. మన జీవితమే క్రీస్తు అయినప్పుడు మన మాదిరి కూడా క్రీస్తే. ఏమంటున్నాడు? ఈ భూమి మీద ఆయన మనకు ఒక మాదిరించిపోయాడంటే, ఏ తప్పు చేయకుండా ఆయన శిక్ష అనుభవించాడు కదా. ఆయన దూషించబడ్డాడు, బదులు దూషించలేదు. ఆయన శ్రమ పడ్డాడు, శ్రమకు తిరిగి ఆయన ప్రతీకారం తీర్చుకోవాలి. ఇతరులు ఎవరు శ్రమ పెట్టలే. ఆయన ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు, అవమానాలను దిగమింపుకున్నాడు కదా. తన సొంత ప్రజలను తృణీకరించాడు, ఆ తృణీకర భావాన్ని అంగీకరించగలిగాడు ఆయన. ఆయన ఒక మనకు మాదిరి. సరే, దేవుడు ఏమైనా మోసం చేశాడా? మీరు నా దగ్గరికి వస్తే మిమ్మల్ని ఎవ్వరు ఏమన్నారని చెప్పాడు. పోనీ ఆరంభ దశలో ఎప్పుడని చెప్పాడు? నన్ను నమ్ముకుంటే మిమ్మల్ని ఎవ్వరు ఏమన్నారని చెప్పాడు యేసుప్రభు ఎక్కడైనా చెప్పాడండి? ఎక్కడన్నా ఒక దగ్గర నన్ను నమ్ముకుంటే హింసలు ఉంటాయి అన్నాడు కదా. ఆయన వెంబడిస్తే శ్రమలు వస్తాయి అన్నాడు. ఆయన వెంబడిస్తే కష్టాలు ఉంటాయి అని చెప్పాడు. అపోస్తులు కూడా అదే బోధించారు. ఫిలిప్పీ పత్రిక 1వ చివరి వచనం చూస్తే, యేసునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఆయన పక్షంగా శ్రమ పడి మనకు అనుగ్రహింపజేసినట్టు. అపోస్తుల గారు మన 16వ చూసినట్లయితే మనం ఇంకా అనేకమైన శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని సంఘాలను ప్రోత్సహించడం మనం చూస్తున్నాం. క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుతారని పేతురే చెప్పాడు. సో బైబిల్ అడుగడుగున మనం క్రీస్తును వెంబడిస్తే ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. అపోస్తులైన పేతురు ప్రభుని అడిగాడు, ప్రభు నేను వెంబడిస్తే మాకు ఏమొస్తుంది అన్నాడు. ఏమొస్తుంది అన్నాడు?
ఇహమంది హింసలు ఉంటాయి అన్నాడు. హింసలు ఉంటాయి అన్నాడా లేదా? ఫుల్ కంఫర్ట్ ఉంటుందని చెప్పిండా? ఇహమందు హింసలతో పాటు పరలోక మందు నిత్య జీవం లభిస్తుంది. ఈ లోపల మీరు ఏదైనా కోల్పోతే అది 100 రెట్లు పొందుకుంటారట. 100 రెట్లు ఎలా వస్తాయి? 100 ఇల్లు 100 రావు. ఒక ఇల్లు పోకపోతే 100 ఇల్లు రావు నా పేరు మీద. కానీ నాకు 100 ఇల్లు ఉన్నాయి కదా. లేదు ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. అంటే మన సహోదరులు ఎక్కడున్నా నాకు మన ఇల్లే కదా. విజయనగరం వెళ్తే డాడీ అన్నాడు, వైజాగ్ వెళ్తా మా జాయక్క స్టీవెన్ బాబు గారు ఉన్నారు. అంటే ఎక్కడికి వెళ్ళి ఒక ఇల్లు ఉంటుంది మనకి ఎప్పటికీ కదా. మన పేరు మీద ఉండాల్సిన అవసరం లేదా. 10 నిమిషాలు అరగంట వాళ్ళతో గడిపిన ఆ మధుర క్షణాలు, అక్క ప్రేమ, తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ, పిల్లల ప్రేమ, అందరూ 100 ముందెట్టు మనం పొందుకుంటున్నాం. ఇంకేం కావాలి చెప్పండి పూర్తిగా. ఇప్పుడు మేము అన్నవరం పోయినా, లేకపోతే బెండపూడి పోయినా, విజయవాడ పోయినా, ఏలూరు పోయినా, కాకినాడ పోయినా, లేకపోతే అమలాపురం, ప్రతి చోట మనకు ఇల్లు ఉంటుంది కదా. సో ఇంతకంటే గొప్పదేం కావాలి క్రైస్తవ జీవితానికి. సో దేవుడు చెప్పినట్టుగానే మన ప్రేమ యథార్థమైంది అయినప్పుడు మన ప్రేమ పంచుకోవడానికి ఎప్పటికీ మనకు చాలా గృహాలు ఉంటూనే ఉంటాయి. అది మన పేరు మీద ఉండాల్సిన అవసరం లేదు, మనకు రాసుకోవాల్సిన అవసరం లేదు. అయినా అది మనదే. ఆమెన్. మనం ఒకరికొకరు చెందిన వాళ్ళం కదా. బిలాంగ్స్ టు వన్ అనదర్. మనకు మనమే బ్రతకలేం క్రైస్తవ్యంలో. మనం ఒకరికొకరు చెందిన వాళ్ళం. ఎంత అద్భుతమైనది అంటే యేసుక్రీస్తులో మనకు శ్రమ ఉంటుంది. ఆయన ఒక మాధురించిపోయాడు. ఆయన జీవితం 3-4 సంవత్సరాలు సమాజంలో బ్రతుకుతున్నప్పుడు ఎన్నో అవమానాలు పాలయ్యాడు. కానీ ఎక్కడ తన శక్తిని అనవసరంగా ప్రదర్శించాలి. అవునా? ఏ రోజు అవమానపరిచినప్పుడు తన శక్తిని వినియోగించాల. అవసరం లేదు. ఆయన అవసరం లేని చోట తన శక్తిని ఎక్కడ వాడలే. ఆయన పీలాతు కూడా ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడు? నిన్ను విడుదల చేయడం నాకు అధికారం ఉంది అన్నప్పుడు ఏమన్నాడు? నేను తలంచుకుంటే, నా తండ్రి తలుచుకుంటే నేను కొన్ని కోట్ల మంది దేవదూతలు వచ్చి నన్ను విడిపిస్తారు, యుద్ధం చేస్తారు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, ఇప్పటికి కానీ పరలోకం నుండి నా తండ్రి అధికారం ఇస్తేనే కానీ నువ్వు నన్ను ఏమి నమ్ముతారా? అంటే ఎవరు నన్ను కొడితే, నన్ను ఒకటి కొట్టాడు ఈ రోజు నన్ను చెంప మీద బయటకు వెళ్ళి కొట్టిండంటే దేవుడు పర్మిషన్ లేకుండా నన్ను కొట్టలేదు అని మీరు నమ్ముతారా? నేను 100% బిలీవ్ చేస్తాను. నన్ను ఒకటి కొట్టిండంటే నాకు దేవుడు పర్మిషన్ లేకుండా నా మీద చేయబడదు. ఆ ఫెయిత్ ఉండాలి మన లైఫ్ లో. ఒక శ్రమ వచ్చినా, మన జీవితంలో ఏదొచ్చినా అంగీకరించగలగాలి. రోగం వచ్చినా అంగీకరించగలగాలి. ఎస్, దేవుడు అనుమతించాడు. అనుమతించిన దాన్ని ఎందుకు మనం డినై చేయడం? అనుమతించిన దానికి ఎందుకు గగ్గోలు పెట్టడం? అనుమతించిన దానికి ఎందుకు కింద మీద అయిపోవడం? ప్రతిదీ వి హ్యావ్ టు యాక్సెప్ట్. క్రీస్తులో ఉన్న ప్రతిదీ మనం దేవుడు అనుమతించిన నా జీవితంలో ఏది రాదని నాకు తెలుసు. వాళ్ళ మూర్ఖునిగా నేను తెచ్చుకున్న వాటికి నేను ఆ కాన్సిక్వెన్సెస్ నేను ఎదుర్కోవాలి తప్పించి, నా జీవితంలో నేను ప్రభు ప్రతి క్షణం బ్రతుకుతున్నావు. నా జీవితంలో ఏదొచ్చి నేను అంగీకరించగలగా. సో అది రోగమా, శ్రమనా, కష్టమా, కన్నీళ్ళ, ఏదైనా కానీ దేవుని ప్రమేయం లేకుండా మన జీవితం అంటే దేవుని కొరకు బ్రతుకుతున్నాం కాబట్టి అవన్నీ మనకు అనుమతించబడుతుంది. ఎవరికైనా చదువుకున్నాను పరీక్షలు పెడతారు కానీ రోడ్డు పంట తిరగడం ఎవరు పరీక్షలు పెట్టరు. నేను రాస్తానా రాని కదా. లోపలికి వచ్చి నేను రాస్తానన్నా రాయనిస్తారా? ఒకప్పుడు పూర్వకాలంలో ఒక దొరగారి దగ్గర ఒక పాలేరు ఉండేవాడు. తన గుర్ర బండి నడిపించేవాడు. ఈయన ఎప్పుడు డల్లుగా ఉండేవాడు. ఈయన క్రిస్టియన్ బిలీవర్. ఎవరు? పాలేరు. ఈ దొర ఊరికే కామెంట్ చేసేవాడు. ఏమని కామెంట్ చేసినట్టు, ఇంద్ర ఎప్పుడు ఏదో శ్రమలో ఉన్నట్టు, ఎప్పుడు ఇలాగా ఉంటావేంద్ర, నీ ముఖంలో హ్యాపీ లేదు, జాయ్ లేదు అని అంటే, పాపం ఆయనకు తెలుసు ఎందుకు శ్రమ అనుభవిస్తున్నాడు. ఇలా ఆయనకు జవాబు చెప్పాలంటే పెద్దోడు ఎలా చెప్పాలని ఒక సమయం కోసం ఎదురు చూస్తా ఉంటే ఒక రోజు దొరగారి వేటర్ తీసుకెళ్తారు. వేటర్ తీసుకెళ్లి నా పావురాలను షూట్ చేస్తా ఉంటే పావురాలన్నీ ఒకటేమో జస్ట్ వింగ్ దగ్గర కింద పడుతుంది, ఇంకో దానికి లోపల దగ్గర కింద పడి చనిపోతుంది. ఈయన ఆజ్ఞాపిస్తాడు, వెళ్ళి అది పట్టుకోరా అంటే ఈయన కావాల్సుకొని ఏం చేస్తాడు అంటే రెక్కకు తగిలి కొట్టుకుంటున్న దాన్ని కాకుండా ఫస్ట్ చనిపోయిన దాన్ని పట్టుకోవడానికి వెళ్తాడు. పట్టుకోవడానికి వెళ్తే యజమాని కోపానికి వస్తాడు. ఆయన దొర కోపానికి వచ్చి సీరియస్ అవుతాడు. ఏరా ఇచ్చోడా, ఫస్ట్ అది కాదురా పట్టుకోవాల్సింది ఇది అంటారు. ఎక్కడే ఉంటది, ఎటుపోదు అని చెప్తే ఆయన నవ్వుకుంటూ వచ్చి 2 తీసుకొచ్చి చనిపోయిన ఆయన చేతిలో పెట్టి, ఇది నువ్వు ఇది నేను అంటాడు. ఇది చనిపోయింది నువ్వు, ఇది దెబ్బ తగిలింది నేను అంటాడు. అదేంట్రా అంటే, నువ్వు ఆల్రెడీ చనిపోయావు, నీకేం శ్రమలు ఉంటాయి, నీకేం కష్టాలు ఉంటాయి, నువ్వు కంఫర్ట్ గా ఉంటావు, నీ క్రీస్తు కొరకు బ్రతుకుతున్న ప్రతి క్షణం నాకు ఏదో ఒక శ్రమ ఉంటూనే ఉంటుంది అని చెప్పేసి అని అంటాడు. అంటే నిజమే. అంటే క్రైస్తవ జీవితంలో శ్రమ అనేది ఒక అద్భుతం అండి. శ్రమ అనేది ఒక మిరాకిల్ వాసన చెప్పాలండి. ఎందుకంటే శ్రమ నేను విధేయునిగా మారుస్తుంది, శ్రమ నిన్ను పరిపూర్ణంగా చేస్తుంది, శ్రమ నిన్ను క్రీస్తులాగా మారటానికి దోహదం చేస్తుంది. కానీ చాలా మంది మన శ్రమను అంగీకరించారు. నిజమా కదా? ఎంతమంది అంగీకరిస్తారంటే దేవుడు నీకు ఒక శ్రమను అనుమతిస్తారని ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు?
యూ వాంట్ యాక్సెప్ట్ కదా, ఎందుకంటే డినై చేస్తాం, అబ్బో నా వల్ల కాదు, ఎందుకంటే నేను ఇక్కడే అయిపోతాను నా స్పిరిచువల్ లైఫ్. మనకు మనమే సమాధి చేసుకుంటాం. చెప్పాలంటే మనకు ఎవరు శత్రువులు లేని ప్రపంచం, మనకు మనమే పెద్ద శత్రువులు మన ఆధ్యాత్మిక జీవితాన్ని. ఎందుకంటే మనం డినై చేస్తాం, శ్రమను అనుమతించాం. నిజంగా చెప్తాను, ఇప్పటికి ఇంకా నాకు అంటే శ్రమ ఉంటేనే మనం లొంగుతాం, శ్రమ ఉంటేనే నలుగుట్టబడతాం. యేసు ప్రభు అని కూడా శ్రమల వల్ల విధేయతను నేర్చుకున్నాడండి. సో యేసు ప్రభు మనకి ఎలా శ్రమ పడాలో, ఎలా బ్రతికి చూపించాలో ఒక అద్భుతమైనటువంటి మాదిరి చూపించాడు. తిట్టలేదు, కొడితే తిరిగి కొట్టలేదు, మాట అంటే తిరిగి మాట అనలేదు. సో అన్ని అనుభవించి మన కొరకు ఒక అద్భుతమైన మాదిరి ఉంచిపోయాడు. కాబట్టి నేను వెంబడించాల్సిన క్రీస్తును నా చుట్టూ సమాజాన్ని కాదు, మన దగ్గర ఉన్న క్రైస్తవులను కాదు. మనకి ఎట్లుంటదంటే ఆయన ఉపకారం తినట్లేదా, మనకు రోషం ఉండదా అనుకుంటాం. యేసు ప్రభువును వెంబడించడానికి వచ్చినప్పుడు ఇగోని పక్కన పెట్టి రావాలి, ఇంకా దాన్ని క్యారీ చేసుకుంటున్నాం, పెంచుకుంటున్నాం కదా. చాలా దూరం వచ్చేసినాం ఈగోను పట్టుకొని. ఇప్పుడు పక్కన పెట్టమన్నా కష్టమే కదా. యేసు ప్రభు ముందే చెప్పాడు, ఆయన వెంబడించాలని డినై యువర్ సెల్ఫ్ అన్నాడు కదా. నిన్ను తృణీకరించుకో. ఇప్పుడు వచ్చి తృణీకరించుకోమంటే కష్టమే. నా ప్రసంగాలు చేరుగా ఉంటాయి, నా మాటలు చేరుగా ఉంటాయి. బీ ప్రాక్టికల్. ఎందుకంటే నేను ప్రాక్టికల్ క్రిస్టియానిటీని, బిబ్లికల్ క్రిస్టియానిటీని ఇష్టపడతాను, ట్రెడిషనల్ క్రిస్టియన్ అసలు ఇష్టపడను. నెక్స్ట్, సో 6వ పాయింట్ మనం చూద్దాం. అద్భుతమైన సేవియర్ ఏం చేసిండంట, ఎందుకు మనం ఆయనను వెంబడించాలి, ఎందుకు ఆయనను మాదిరిగా పెట్టుకోవాలి అని అంటే, ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని మనం చూస్తున్నాం. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందింది. ఎందుకు ఆయన వెంబడించాడు? ఆయన మన రక్షకుడు కాబట్టి, మనల్ని విమోచించాడు కాబట్టి, నువ్వు పాపం విషయంలో చనిపోవాలన్నాడు కాబట్టి, నువ్వు నీతి విషయంలో బ్రతకాలని ఆయన సంకల్పం కాబట్టి, అందుకోసమే ఆయన మన కొరకు దెబ్బలు తిన్నాడు. ఎందుకు? మనకు ఆధ్యాత్మిక స్వస్థతని ఇవ్వడానికి. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ వచనాన్ని ఎంత మిస్యూజ్ చేస్తున్నారు క్రైస్తవులని. మీకు తెలుసు కదా, మీరు బయట ఎప్పుడైనా వింటారా? ఎవరైనా రోగిష్ట అయినప్పుడు, ఒక బాధలో వ్యాధిలో ఉన్నప్పుడు ఏమని ప్రార్థన చేస్తారు? ప్రభా నీ గాయపడిన హస్తములు ఈ బిడ్డ మీద నుంచి, చేతుల నుంచి స్వస్థపరచమని ప్రార్థన చేయడం విన్నారా? రైటేనా అది? ఎమోషనల్ గా, అంటే ఎంత ఎమోషనల్ గా వాడతాము కదా ఆ పదాన్ని. నీ పొందిన దెబ్బల చేత, గాయముల చేత మాకు స్వస్థత కలుగుతా, నీ లేఖనం సెలవుతుంది. అంటే లేఖనం ఆయనకే చెప్తుంది. దాని సందర్భం పక్కన పెట్టి నిజంగా చెప్పండి, ఎంతమంది అది ప్రార్థన చేసి ఉంటారు చెప్పండి. నాకైతే చాలా బాధ అనిపించింది. ఇక్కడ పేతురు మాట్లాడుతున్న దేని గురించి? ఆధ్యాత్మిక స్వస్థత. నీ పాపం నుంచి విడుదల చేశాడు యేసు ప్రభు. ఒక రోగిని స్వస్థపరచడానికి శిలువలో మరణించి తన గాయాలు పొందాల్సిన అవసరం ఉందంటారా? ఇదే చెప్పండి ప్రాక్టికల్. యేసు ప్రభు నేను స్వస్థపరిచాను, నీకు శారీరక స్వస్థత ఇవ్వడానికి. అని శిలువలో మరణించాల్సిన అవసరం ఉందా? లేదు. శిలువలో మరణించకపోయినా, చచ్చిపోయినా కూడా లేపగలిగిన శక్తివంతుడు ఆయన. అవునా? అది పాత నిబంధనలు చూస్తున్నాం, రోగాన్ని స్వస్థపరచడం అనేక విషయాలు చూస్తున్నాం. కానీ ఒక మనిషిని తన పాపం నుండి వేరు చేయాలంటే ఖచ్చితంగా శిలువలో మరణించాలి. ఆయన గాయపడిన హస్తముల చేత మనకు స్వస్థత. మనకు ప్రాబ్లం ఉంది ఏంటంటే, స్వస్థత అనగానే మనం శరీరం దగ్గరికి వెళ్తాం, కానీ అది ఆధ్యాత్మిక స్వస్థత, ఆత్మీయ స్వస్థత. ఒక మనిషిలో ఉండే పాపాన్ని దూరం చేసే స్వస్థత మనం ఎప్పుడు అర్థం చేసుకొని మైండ్ సెట్కి వెళ్ళిపోయారు. నిజంగా స్వస్థత అంటే మనకి ఏ గుర్తొస్తుందో చెప్పండి ఫస్ట్? శరీరమా, ఆత్మ? మరి ఇక్కడ శరీరం గురించి మాట్లాడుతున్నా, ఆత్మ గురించి ఈవెన్ 53 యెషయా గ్రంథం, యెషయా 53లో యెషయా దేని గురించి మాట్లాడుతున్నాడు కదా? మన అపరాధములు కదా, మన దోషములు ఆయన మీద వేయబడ్డాడు. అంటే మన పాపముల కొరకు ఆయన నల్లగొట్టబడ్డాడు, మన పాపముల కొరకు ఆయన చనిపోయాడని యెషయా కూడా ప్రవచించాడు తప్పించి మీ శరీరానికి స్వస్థత ఇవ్వడానికి ఆయన చనిపోయాడని యెషయా కూడా ప్రవచించాడు. కానీ మన కాపర్లు అందరూ ఏం చేశారంటే ఈ వాక్యాన్ని తీసుకొచ్చి శరీర స్వస్థత కంటగట్టేసి వదిలేశారు కదా, దాన్ని ఒక మార్క్ చేశారు కదా. ఇంకా బయటకు వస్తలేరు అందరికీ, ఎవ్వరు బయటకు రావడం నిజం అనుకుంటాను. ఒకసారి అనిపిస్తుంది నిజంగా యథార్థంగా చాలా మంది బైబిల్ చదువుతున్నారు లేదు. ఎందుకంటే బైబిల్ చదివితే ఈ రోజు నేను పొరపాటును అర్థం చేసుకొచ్చాను, రేపైనా మారాలి కదా. మరి ఎందుకు మారట్లేదు? 10 సంవత్సరాలైనా, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు చేంజ్ ఎందుకు జరగట్లా? చేంజ్ జరగట్లేదంటే వాళ్ళకి ఎప్పుడు వేసుకోవద్దు, ఎప్పుడు కనెక్షన్ కట్ అయిపోయి ఉండాలి. బైబిల్ వాళ్ళ యొక్క ప్రసంగాల కోసం, సంస్థ డెవలప్మెంట్ కోసం కదా, ఆర్థిక లావాదేవీల కోసం వాడుకుంటున్న వాళ్ళు అయి ఉండాలి. ఎందుకంటే కనెక్షన్ పోతుంది. ఒక్కరోజు ఈ రోజు నేను తప్పుడు వాక్యం చెప్పానండి, నేను దేవుడితో నడుస్తున్నప్పుడు నేను రేపు రియలైజ్ అవుతాను కదా తప్పుడు ఇంటర్ప్రిటేషన్ చేస్తే. మరి ఒక్క వాక్యానికి ఎందుకు అయ్యో మేము ఇంటర్ప్రిటేషన్ రాంగ్ చేసినామని ఎవరు నేను స్టేట్మెంట్ చేయడానికి ఇంతవరకు చూడలేదు. ఒకప్పుడు నేను దీన్ని అర్థం చేసుకున్నాను, అది తప్పండి, అది రైట్ ఇంటర్ప్రిటేషన్ ఇది. యేసు ప్రభు నేను రక్షించాడండి, నీ పాపముల కొరకు విమోచించాడు, నేను పాపములు విమోచించాడు. ఎందుకోసం? మనం పాపముల విషయంలో చనిపోయిన వారిగా ఉండాలి, నీతి విషయంలో
రక్షించబడిన వారిగా ఉండాలి. మరి జీవిస్తున్నామా? ఇంత గొప్ప రక్షకుని మనం కలిగి ఉన్నాం. ఒక రక్షకుని మనం ఈరోజు నిజంగా కలిగి ఉన్నామా? ఎంతమంది నిశ్చయితో నేను చనిపోతే ఇప్పటికైనా పరలోక రక్షణ వచ్చిన ఎంతమందికి సాల్వేషన్ లో అష్యూరెన్స్ ఉందంటే నిజంగా నేను వెళ్తే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. సో ఆలోచించండి, ఎక్కడ పోతుందో మనం, ఎటువైపోతుంది. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా సీరియస్ గా తీసుకోండి. మీరు ఎక్కడున్నారు? మీరు ఇండివిజువల్స్ అని చెప్పేసి కూడా అనుమతించారు. మీరు ఎక్కడ కూడా అన్ని ఇండివిజువల్ ఫ్యామిలీస్ కాబట్టి సహవాసం అవుతుంది. సో మీరు త్వరగా ఇంకా హార్డ్ వర్క్ చేసుకొని మీతో ఒక 2 ఫ్యామిలీస్ నేను ఖచ్చితంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, నా సలహా ఇది. ఓకే, సో ఈ రక్షకుడు అయిపోయాడు. చివరిగా షెపర్డ్ గురించి మనం చూస్తాం. మన రక్షకుడు ఎలా మనకు కాపరయ్యాడో చూస్తున్నాం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురు గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారట. అద్భుతమైనటువంటి ఆత్మల కాపరి దగ్గరికి వచ్చామట. యేసుప్రభు మనల్ని కాస్తానని ఆత్మల్ని దేవుడు మా కూడా అప్పగించిన ఆత్మలు గాయమన్నాడు కానీ శరీరాలు కాదు కదా. ఫిబ్రవరి 13-15 చూస్తే నాయకులైన వారు మీ ఆత్మలకు లెక్కప్పచెప్పవలసినారు కదా. ఎవరికి దేనికి లెక్కప్పచెప్పాలి మేము రేపు? నాయకుడైన వాడు ఎవరైనా దేవుడి త్యాగ అప్పగించబడితే 5 10 మంది అయినా దేవునికి ఆత్మల యొక్క లెక్క అప్పగించాలి. దేవుడు మనకి ఆత్మల కాపరి అండి. ఎందుకు? మనం గొర్రెల వల్ల త్రో తప్పిపోయిన మనందరిని తీసుకొచ్చి మనల్ని ఏం చేశాడు? తన దగ్గరికి చేర్చుకున్నాడు. తన ఆత్మల కాపరైనటువంటి ప్రభు వైపు మళ్లించుకున్నాడు ఆయన. మరి మళ్లించబడిన తర్వాత కూడా మళ్ళీ మనం పాత జీవితము, ఆ పాత స్టైలు, పాత విధానం ఏంటంటే అసలు ఇంకా మారకపోతే అర్థమైంది. మన ప్రధాన కాపరి ఆత్మల యొక్క కాపరి ఆయన దగ్గరికి వచ్చి ఉన్నాం. మరి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన యొక్క కాపరత్వాన్ని అంగీకరించాలి. ఆయన మనకు శిరస్సు అని చెప్తుంది లేఖనం కదా. క్రీస్తు మనకి ఎవరు? శిరస్సు, సంఘానికి శిరస్సు. సో హెడ్ ఆఫ్ ద చర్చ్ ఆయన, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆయన. మరి ఆయన కదా మనం ఆయన చెప్పినట్టు కదా వినాల్సింది, ఆయన చెప్పినట్టు కదా మనం చేయాల్సింది. సో మన జీవితంలో చేంజ్ అనేది చూడాలండి. చేంజ్ చూడకపోతే అర్థం లేదు క్రైస్తవ్యాన్ని. మనం దాదాపు 7 పాయింట్ చూసినాం ఇక్కడ నుంచి 11వ వర్షం నుంచి 25వ వర్షం వరకు. సో ఆలోచించండి, క్రీస్తు గురించి మనం ఎంత సీరియస్నెస్ కలిగి ఉన్నాము, ఎంతగా ఆయనకు లోబడుతున్నాం, ఎంతగా మన కాపులుగా అంగీకరించాము, ఎంతమంది మన రక్షకునిగా అంగీకరించాము, రక్షణలు కొనసాగుతున్నాం అంటే ఆ నీతి విషయంలో దినదిన మనం జీవిస్తున్నాం. ఆ పాప విషయంలో చంపబడి ఎంతమంది అవుతున్నాం, ఎంతమంది మనం రివర్స్ చెప్పుకుంటూ వస్తున్నాం, ఎంతమంది క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాం. శ్రమ విషయంలో మనం ఎవరేమన్నా అంటే మనం బదులు దూషించకుండా మనం ఎంతగా బ్లెస్సింగ్ గా ఉన్నాం ఇతరులకి. ఆలోచించండి ఒకసారి. ఎంతమంది మన శ్రమను అనుభవించి మేలు చేయడానికి ఇష్టపడుతున్నాం, ఎంతమంది మన చెడ్డ యజమానులకు లోబడుతున్నాం, ఎంతమంది మన ప్రభుత్వ అధికారులకు లోబడుతున్నాం, ఎంతమంది మనుషులకు లోబడుతున్నాం, ఎంతమంది అన్ని జనులకు మనం మాదిరికరంగా జీవిస్తున్నాం. సో మనం ఒక పోరాటం చేయాలండి. నాకు తెలుసు ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే మనం ఎన్నిసార్లు విన్నా 2 గంటలు వెళ్ళి బయటకు వెళ్ళిపోతే మళ్ళీ మన లైఫ్ మళ్ళీ అక్కడనే స్టార్ట్ అవుతుంది కదా. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినాం మళ్ళీ న్యూట్రల్ అయిపోతానికి వెళ్ళిపోతాం. ఇదే చేంజ్ కావాలనేది మనం కోరుకునేది. ఏంటంటే వెళ్ళి కొంచెం సీరియస్ గా దేవుని దగ్గర కూర్చొని ప్రభు నన్ను నడిపించు, నేను బలహీనుని, నాకు శక్తి సరిపోవట్లేదు, నా ఆశ అయితే ఉంది. ఇప్పుడు సమ్ టైమ్స్ అంటే నాకు ఇప్పుడు అందరిని ప్రేమించాలని ఆశ ఉన్నప్పుడు కూడా కొన్ని బలహీనతలు ఏం చేస్తాయి అంటే ఇక్కడ ఒక దగ్గర మనల్ని వెనక్కి లాగుతుంది. అప్పుడు ఏం చేస్తాను? ప్రభు నాకు ప్రేమించడం నా డిజైర్, నా గోల్, బట్ నేను చేయలేకపోతున్నాను, నాకు సహాయం చేయమంటే ఆయన చేస్తాడు. ఓర్చుకోవాలి నాకు ఉంది ప్రభా, నేను ఓర్చుకోలేకపోతున్నాను, హెల్ప్ మీ అంటే ఆయన హెల్ప్ చేస్తాడు. నీ మీద ఆధారపడని చెప్పట్లేదు లేఖనం. ఆయన మీద ఆధారపడాలి, ప్రతి విషయం ఆయన మీద ఆధారపడాలి, ఆయన మీద డిపెండ్ అవ్వాలి. ఏ బలహీనత నుంచి అయినా వినిపించడానికి సామర్థ్యం కలిగిన వాడు, శక్తివంతుడైన. నీ సొంత సామర్థ్యం మీద నువ్వు డిపెండ్ కాకుండా మన బలహీనతలు ఉంటాయి. మన కొన్నిసార్లు మనం రివర్స్ అవుతాం, కొన్నిసార్లు మనకి ఏమంటారు ఎమోషన్స్ ఆగవు, కొన్నిసార్లు మనం యాటిట్యూడ్ కంట్రోల్ చేసుకోలేము. ఇవన్నీ బలహీనతలు ఉంటాయి మనకి. వాటన్నిటి ఏం చేయాలి? ప్రభుకి అప్పగించుకోవాలి. హీ కెన్ డూ ఎవ్రీథింగ్. ఆయన ఏదైనా చేయగలుగుతాడు. ఇప్పుడు నేను 10 నిమిషాల కంటే ఎక్కువ చూసిన ప్రభావ నా వల్ల అయితే లేదు, నాకు ఇష్టం లేదు, టైం గడిచిపోతుంది అన్నప్పుడు ఆయన డిపెండ్ అవుతాను. వెంటనే ఏం చేస్తాడు? వ్యాపకం చేంజ్ చేస్తాడు. అంత శక్తివంతుడు. ఎందుకంటే నా మీద నేను ఆధారపడిన ప్రతిసారి నేను ఓడిపోవడం చూసాను, కానీ క్రీస్తు మీద ఆధారపడిన ప్రతి క్షణం గెలవడం చూసాను. ఒక వ్యక్తి యొక్క బలహీనత నాకు పదే గుర్తు రావద్దని ప్రార్థన చేసినప్పుడు, బలహీనత గుర్తొస్తే ఆ వ్యక్తి మీద ఆయాసం కలుగుతుంది కదా. అది గుర్తు రావద్దని ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తి మీద అసలు ఆ వ్యక్తి నాకు
నన్ను ఇంత ఆయాసపరిచాడు అనే విషయాన్ని కూడా ఈ రోజు నేను మర్చిపోయి ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. నా పేరు వింటే కోపం రాదు, ఆ పర్సన్ ఎదురైనా కూడా ప్రేమగా వెళ్ళి హక్ చేసుకునే అంత సిచ్యువేషన్ దేవుడు కలిగిస్తున్నాడు. అది అద్భుతం. అదే మన జీవితంలో అనుమానం మారాలండి, క్రీస్తు రావాలి, యేసుక్రీస్తుని రిప్రజెంట్ చేసే విధంగా మన యాటిట్యూడ్, మన ఆలోచన అన్ని మారాలి. అందుకే ఫస్ట్ చేంజ్ యువర్ మైండ్. ఆలోచన మారితే అన్ని మారుతాయి. ఆలోచన మారకుండా మన మాటలు మారవు, మన ప్రవర్తన మారవు, మన ఎమోషన్స్ మారవు. అన్నిటికీ మూలం ఫస్ట్ ఆలోచన. అందుకే మారు మనసు పొంది దేవుని వైపు తిరగడం అనే పిలుపు ఉన్నతమైనది. ఫస్ట్ చేంజ్ యువర్ మైండ్. ఆలోచనలు మన వాక్యానుసారంగా చేంజ్ చేసుకుంటే అన్ని మారిపోతాయి మన లైఫ్. సో మారదామండి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మార్పు లేకపోతే అర్థం లేదు. సో ట్రై చేద్దాం. దేవుడు ఉన్నాడు కదా మనకి, మనం ఒంటరి వాళ్ళని కాదు, మన ఒంటరి ప్రయాణం చేయట్లేదు, దేవుడు ఉన్నాడు మనకి. సో భక్తి అనేది ఒక టైంకి సంబంధించింది కాదు. విశ్వాసం అనేది ఏదో కష్టం వచ్చినప్పుడు వాడుకునేది కాదు. ప్రేమ అనేది ఎప్పుడో మన ఎమోషన్ వచ్చినప్పుడు నన్ను ప్రేమించు అని కోరుకునేది కాదు. ఈ 3/24/7 మన లైఫ్ లో కనిపిస్తుంటారు. మన ఆధ్యాత్మికతలో మన క్రీస్తుని వెంబడిస్తున్నాం అనేది అడుగడుగునా కనిపించాలి. లేకపోతే క్రైస్తవ జీవితానికి ఒక అర్థాన్ని మనం ఎప్పుడు కూడా చూపించలేము. సమాజం మార్చుదామండి. మనం మారుతూ ఇతరులను మారడానికి అవకాశం ఇద్దాం. ఒక చాయిస్. మనం మారితే మన పక్క వాళ్ళు మారుతారు ఖచ్చితంగా. ఎందుకనంటే నేను ఎంత గొప్ప ప్రసంగం చేసినా ప్రసంగం మీకు ఎఫెక్ట్ అంటే నా లైఫ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రసంగం చేస్తే మర్చిపోతారు, కానీ జీవితాన్ని ఎవరు మర్చిపోరు. జనాలు కూడా, పిల్లలు కూడా ఎవరు వెంబడిస్తారంటే మన ప్రవర్తన వెంబడిస్తారు, కానీ మన మాటలు ఎప్పుడు వెంబడించాలనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. నమ్మకం లేదా? నమ్మకం లేకపోతే నేను చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తాను మీ ముందే. మనం నిజంగా ప్రజలు మన మాటలు ఫాలో అవుతారా, మనల్ని ఫాలో అవుతారా? మన పిల్లలైనా ఎవరైనా మనం కూడా మన పెద్దలు ఫాలో అవుతామో వాళ్ళ మాటలు ఫాలో అవుతామా? సరే, ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. పాత వాళ్ళు వాళ్ళకి తెలుసు అనుకుంటా, కానీ కొత్త వాళ్ళు ఉన్నారు కదా, మీరందరూ ఒకసారి ఇలాగా మీ చూపుడు వెళ్ళి ఇలా తీసుకోండి. దయచేసి అందరు చేయాలి. ఇలా మీ హెడ్ ముందుకు ఇలా పెట్టుకోండి. ఓకే, తప్పుగా అనుకోవచ్చు. చిన్న స్మాల్ ఇలా ఒక రౌండ్ తిప్పండి. ఇలా ఫైన్, గుడ్. ఎక్కువ ఇబ్బంది పెట్టాను. ఇంకొక రౌండ్. నేను చెప్పింది చేయండి దయచేసి, అంతే, చెప్పినట్టు చేయండి. ఓకే, 3వ రౌండ్. ఫైన్, థ్యాంక్ యూ. ఇలా ఆనించండి మీ నుదుటి మీద. ఇలా మెల్లిగా డౌన్ చేసుకుంటాను, కిందికి ఇలా తీసుకుంటాను. ఇలా తీసుకొచ్చి మీ చెంప మీద పెట్టుకోండి. ఇలా మీ చెంప మీద పెట్టండి. మీ చెంప ఎక్కడ ఉందండి? మీ చెంప ఎక్కడ ఉంది? అంటే నేను బల్ల గుద్ది 100 ప్రసంగాలు చేసిన ప్రజలు మారరు, నా యాటిట్యూడ్ చూసే మారుతారు. అంటే ప్రజలు చెప్పింది ఎప్పుడు కూడా చేయరు, చేసింది మాత్రమే చేస్తారు. సో వి నీడ్ మోడల్స్. యేసుక్రీస్తు మనకు ఒక అద్భుతమైన మాదిరి. ఆయనను పోలి మనం నడుచుకుంటే ఇతరులకు మన మాదిరిని చూపించగలుగుతాం. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు ప్రసంగాలకు ఎంత లోబడ్డా మళ్ళీ చేసింది కూడా ఒక ఆయన వస్తాడు, ఒక ప్రోగ్రామ్ చేసి తప్ప అంటాడు, ఇది లేదంటాడు, మళ్ళీ ఆ ప్రోగ్రామ్ చేస్తాడు. ఏం నేర్చుకుంటాం అక్కడ నుంచి వెళ్ళి? అంటే లైఫ్ అంతా ఏముంటది? ప్రోగ్రామ్ చేసుకుంటే ఈ ప్రోగ్రామ్ కి దేవుడికి సంబంధం లేదే అంటాం. అవునా? నేను ప్రతి క్రిస్మస్ లో ఒక మెసేజ్ వింటాను, ఈ క్రిస్మస్ కి ఉన్న యేసు ప్రభువుకు సంబంధం లేదంట కదా, యేసు క్రీస్తు పుట్టుకు సంబంధం లేదంటే ప్రతి ఇయర్ సెలబ్రేషన్ చేస్తూనే ఉంటారు. విచిత్రంగా అనిపిస్తుంది. అదన్నా మానాలి, ఇదన్నా మానాలి, ఏదో ఒకటి. మనకు అంత ఛాలెంజింగ్ ఉండదు, ఎందుకంటే రెండింటికి కలిపేసుకుంటాం. ఇది సంబంధం లేదనుకుంటే మా పాస్టర్ గారు ఒకసారి ఏం చెప్పారంటే, దంత చేసి క్రిస్మస్ క్యారల్స్ ఎక్కడ నుండి వచ్చినాయి, శాంతా క్లాస్ ఎక్కడ నుండి వచ్చాడు, లేకపోతే ఇవన్నీ ఎక్కడ నుండి వచ్చినాయి, ట్రీ ఎక్కడ నుండి వచ్చినాయి, అన్ని హిస్టారికల్ గా గ్రీటింగ్ కార్డ్స్ ఎక్కడ నుండి వచ్చాయి అన్ని చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పుకుంటూ వచ్చి అన్ని చెప్పి ఇది చరిత్ర, దీనికి యేసు ప్రభు పుట్టుకకు సంబంధము లేదు అని చెప్పాడు. అంత ప్రసంగం అయిపోయిన తర్వాత, అరే ఇవన్నీ జాగ్రత్తగా ఇవ్వండి, లైట్స్ డెకరేషన్ జాగ్రత్త ఇవ్వండి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వాడుకుందాం అన్నాడు. వాట్ ఈస్ ద యూస్? ఇప్పుడు ఇదంతా అవసరం లేదని చెప్పి మళ్ళీ వాటి అంత జాగ్రత్త పెట్టండి. అంటే ఇప్పుడు ఎవరు మార్చడానికి, ఇక్కడ ఎవరు మారాలని ఆసక్తి ఎవరికి లేదు, మార్చాలని తపన కూడా ఎవరి లోపల లేదు. అందరం కలిసి ఒకే రకంగా జీవిస్తాం ఫైనల్. సో అర్థం చేసుకోండి, ప్రాక్టికల్ గా తించేది. ఒక్కరు మాదిరి ఉంటే మనం వెంబడించే వాళ్ళకు నలుగురున్న లైఫ్ టైం చాలు. మా చెల్లి వాళ్ళ హస్బెండ్ బాబు, మా పిల్లలు ఏమంటారు, ఆయన నన్ను పక్కన పెట్టి అంటే ఏమంటారంటే, ఒక ఎగ్జాంపుల్ అంతే. ఆయన చూస్తేనే మనం అలా బ్రతకాలనిపిస్తుంది. ఆయన నోట్ తెరిచి ఏం మాట్లాడు, ఇలా ఉండు అలా ఉండి మాట్లాడు బోధించు. కానీ ఆయన లైఫ్ చూస్తే
అలా ఉండాలి అని ఒక ఫీలింగ్ కలుగుతుంది. మన లైఫ్ యొక్క ఇంపాక్ట్ ప్రజల మీద పడుతుంది అంతే. అది పడాలి ఖచ్చితంగా. అది పడకపోతే దీని ఎంత చేసిన ప్రయోజనం లేదు. ఎస్, బోధకుడుగా దేవుడు నన్ను నియమించాడు కాబట్టి నేను బోధించాలి, బ్రతుకు రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. దేవుడు ఒకదాని లేకపోయినా ప్రాబ్లం అవుతుంది. ఓకే, చిన్నమాట ఒక పాట పాడుకొని మనం ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. సో ఇది లాంగ్ బ్యాక్ అంటే రీసెంట్ గా రాసిన సాంగ్ నేను. అంటే నిజంగా మనల్ని మనం పరిశీలించుకుందాం. ఇది కొంచెం ప్రొవోకింగ్ సాంగ్. ఇది కొద్దిగా కూరుకొల్పేది. మనం కరెక్ట్ ఉన్నామా లేదని. నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించమంటుంది వాక్యము. నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించమంటుంది వాక్యము. ఆజ్ఞలన్నింటిలో ఇది ఎంతో ముఖ్యము. పాటిస్తే పరవశం, పరిమళం, పవిత్రం. నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించమంటుంది వాక్యము. భక్తంటే భజన కాదు బాబు, భజనలోనే ఉంది పెద్ద డాబు. భక్తంటే భజన కాదు బాబు, భజనలోనే ఉంది పెద్ద డాబు. బలహీనుడు ఉంటే బలపరచుకుంటే, బలహీనుడు ఉంటే బలపరచుకుంటే, శక్తి లేని భక్తి పెద్ద యుక్తియే కదా. నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించమంటుంది వాక్యము. నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించమంటుంది వాక్యము. విశ్వాసం అంటే కాదు జాదు, క్రియలు లేని విశ్వాసమే చేదు. విశ్వాసం అంటే కాదు జాదు, క్రియలు లేని విశ్వాసమే చేదు. అక్కరలు ఉంటే ఆదుకోకుంటే, అక్కరలు ఉంటే ఆదుకోకుంటే, క్రియలు లేని విశ్వాసం వ్యర్థమే కదా. నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించమంటుంది వాక్యము. నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించమంటుంది వాక్యము. ప్రేమంటే కాదు పెద్ద డ్రామా, నిజ ప్రేమలోనే ఉంది మనకు ధీమా. ప్రేమంటే కాదు పెద్ద డ్రామా, నిజ ప్రేమలోనే ఉంది మనకు ధీమా. కళ్ళ ముందు ఉంటే కరుణ చూపకుంటే, కళ్ళ ముందు ఉంటే కరుణ చూపకుంటే, కనబడని దైవాన్ని ప్రేమించేదెలా. నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించమంటుంది వాక్యము. నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించమంటుంది వాక్యము. ఆజ్ఞలన్నింటిలో ఇది ఎంతో ముఖ్యము. పాటిస్తే పరిమళం, పవిత్రం, పరవశం. థ్యాంక్ యూ పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మహోన్నతుడైన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ యొక్క ఆశ్చర్యమైనటువంటి ప్రేమను బట్టి, అద్భుతమైన కృపను బట్టి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఇలాగా మారటానికి మా జీవితంలో ప్రతిరోజు ఒక అవకాశం కల్పిస్తున్నందుకు నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. నిజమే ప్రభా, జీవితం అనేది నేను వెంబడించడం అంటే అది భక్తి, ఒక చేసేటువంటి భజన కాదు ప్రభా. విశ్వాసాన్ని మా వ్యక్తిగత జీవితాల్లో లాభం పొందుకోవడానికి వాడుకునేటువంటి ఒక అలీబాబా అద్భుత దీపం లాంటిది కాదు ప్రభా. అడుగడుగున మా జీవితంలో నీ భక్తిని ప్రదర్శించాలి, నీ విశ్వాసాన్ని కనబరచాలి, నీ ప్రేమను పంచుకోవాలి. ఇదంతా కూడా ప్రభా క్యారెక్టర్ సంబంధించిన కూడా, వ్యక్తిత్వాన్ని మార్చుకోవడానికి సంబంధించి, నీ మీద ఆధారపడి నీ వ్యక్తిత్వంలోకి మారడానికి సంబంధించింది ప్రభా. దాని ప్రభా ప్రతి ఒక్కరు ప్రాక్టికల్ ఆలోచించడానికి, గ్రహించడానికి మీరు కృప చూపించమని వేడుకుంటున్నాం. ఈ రోజు ప్రభా మా జీవితాల్లో ఎడిఫికేషన్ కావాలి ప్రభా, క్షేమాభివృద్ధి కావాలి, కానీ
సంఘాల్లో ఎంటర్టైన్మెంట్ ఎక్కువైపోతుంది ప్రభు. ఎడిఫికేషన్ స్థానాన్ని ఎంటర్టైన్మెంట్ ఆక్రమించేసి పాటలు, పద్యాలు, సంగీతాలతో ప్రభు హోరెత్తించుకుంటున్నాం. ఎదుటి వ్యక్తికి మేలు కలిగించే విధంగా మేము ప్రవర్తించే దుస్థితికి వెళ్ళిపోతున్నాం. దయచేసి మా ప్రతి బలహీనత నుంచి మమ్మల్ని విడిపించి సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించే వ్యక్తులుగా మేము మారటానికి, ప్రభు శరీరంలోని సాటి అవయవాలుగా ప్రవర్తించడానికి, యాక్టివ్ గా ఉండటానికి, చుట్టుగా ఉండటానికి మా కృప చూపించమని, విన్న వాక్యం అందరి హృదయాలు ఫలింప చేయమని, వారు ఉన్న ఉద్యోగాలు చేస్తున్న చోట, అన్ని జనుల మధ్యలో బ్రతుకుతున్నప్పుడు, ఫ్రెండ్స్ మధ్యలో, కొలీగ్స్ మధ్యలో ప్రభు సంఘం ఎదుట, సమాజం ఎదుట ఒక అద్భుతమైన మాదిరికరమైన జీవితాన్ని ప్రదర్శించడానికి సహాయం దయచేయమని, చూపించుకునే విధంగా వారి జీవితంలో ఇంటర్నల్ గా మార్పు చెందడానికి సహాయం దయచేయమని. ఆనాడు పౌలనట్టుగా ప్రభు మీలో క్రీస్తు స్వార్థ్యం ఏర్పడు నిమిత్తమే మరలా ప్రసవ వేదన పడుతున్నాను. అలాంటి నాయకులు కావాలి ప్రభు. ప్రతి వ్యక్తులు నేను చూడాలని, సారూప్యం చూడాలనేటువంటి తపన కలిగిన నాయకత్వం మాకు కావాలి ప్రభు. అలాంటి వారిని, అలాంటి బోర్డు ఉన్నటువంటి, ప్యాషన్ ఉన్నటువంటి వ్యక్తులను నాయకులుగా మీరు తయారు చేయమని, లేపమని బ్రతిమలాడుకుంటున్నాను. ఆ డిజైర్ ఉన్నవారు మాకు కావాలి ప్రభు. వాళ్ళ బ్రతికే వాళ్ళు కావాలి. ఈ రోజు ఎవరికి వారు నచ్చినట్టుగా బ్రతుకుతున్నాం. ఏదో ఆదివారం నిజంగా చెప్తున్నాం ప్రభు, మేము నామినల్ గానే గ్యాదర్ అవుతున్నాం. ఇంటెన్సిటీ లేదు, ఒక తీవ్రత లేదు. మాకు సంఘానికి క్షేమాభివృద్ధి కలిగిన ఒత్తిడి, ఆలోచన ఏమాత్రం లేకుండా ప్రభా వస్తున్నాం ప్రభు. దయచేసి మారాలి ప్రభు. మా యాటిట్యూడ్, మా ఆలోచన విధానాన్ని, సమస్తాన్ని లేఖనానుసారంగా మార్చుకోవడానికి సహాయం తెచ్చి, నువ్వు కోరుకున్నట్టుగా, నువ్వు కోరినట్టుగా మా జీవితాల్లో ప్రభా నీ గుణాశయములను ప్రచురించాలి ప్రభావ. మా వ్యక్తిత్వం ద్వారా, మా క్యారెక్టర్, మా ప్రతికూలంగా నేను ప్రదర్శించడానికి సహాయం తెచ్చి, విన్న వాక్యం అందరూ ఫలించమని, మా ప్రార్థన వింటున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తాను. యేసు దివ్యనామములో వేడుకొంచున్నాను పరలోక. ఓకే అండి, ఇప్పటికి ఇంకా ఎవరైనా ప్రేరేపించబడితే మీరు మాట్లాడవచ్చు, లేదు అంటే మనం ముందుకు వెళ్దాం.